హరే కృష్ణ. ఈరోజు గురు చరిత్ర 16వ అధ్యాయం చదువుకుందాం. నీటిలోకి వెళ్ళిపోండి. శ్రీ గురుసేవ శ్రీ గురుసేవ మహాత్మ్యము. వైద్యనాథమునందు ఒక బ్రాహ్మణుడు శరణుగోరి ఈ నృసింహ సరస్వతి స్వామి వారి వద్దకు ఎంచుట, గురువులను మార్చుట కూడదని, అది ఆత్మహత్య సదృశ్యమని శ్రీ గురుమూర్తి హెచ్చరించుట, దౌమ్య మునీశ్వరుని కథను వర్ణించి గురు శుశ్రూష ఫలమును నిరూపించుట, బెల్లవటి గ్రామమునకు శ్రీ గురునాథుల ఆగమనము. ఈరోజు మనం చదువుకోబోతున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా. జై 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 గురుదేవదత్త. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హరే కృష్ణ. నామధారకుడు అను శిష్యుడు వినయంగా చేతులు జోడించి శిరస్సు వంచి సిద్ధమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించను: స్వామి, అనంతర గురు చరిత్రను వినిపించగలరు? శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు శ్రీ గురుమూర్తి వద్ద ఎవరు ఉండిరి? ఆ తదుపరి జరిగిన కథ ఏమిటి వివరింపగలరని కోరెను. శిష్యుని మాటలకు మిగులు సంతుష్టుడైన సిద్ధముని ఇట్లనెను: శిష్య శిరోమణి నామధారక, గురుభక్త చూడమని నీవు ధన్యుడవు. అచ్చమైన గురు భక్తుడవు నీవే. నీ జన్మము ధన్యము. కొంతకాలము నుండి గురువును గూర్చిన చర్చ లేనందున అవిద్య అనబడే మాయచే నా చిత్తమునకు నిద్రమత్తు ఆవరించెను. నీ మూలముగా నీవు చేయు పరిప్రశ్నము వలన ఇప్పుడు అది జాగృతమైంది. తద్వారా నాలో జ్ఞాన జ్యోతి ఉదయించను. కావున నీవు నా ప్రాణమిత్రుడవు. నామధారక, నీవు సచ్చిష్యుడవు. నీ సాంగత్యము వలన శ్రీ గురుచరిత్రము నా స్మృతి పదమున ప్రకాశించెను. తత్కారణమున నాలో అంతులేని సుఖము కలుగుతుండెను. జీవిత యాత్ర కొనసాగుతుండగా అజ్ఞానాంధకారమైన తాపముతో పీడింపబడి కష్టాలు కడిలో మునిగి ఉంటిని. అట్టి నేను గురు చరితామృత సాగరమున మొనకుల వేటకు నీవు కారణభూతుడవైతివి. చూడండి, అంతకుముందు కథలో శ్రీవారు ఏం చేశారు? శిష్యుల్ని తీర్థయాత్రలు చేయమని చెప్పేసి పంపించారు. ఇప్పుడు స్వామివారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వారితో పాటు ఎవరున్నారు అనేది నామధారకుడు సిద్ధమునితో అడిగితే సిద్ధముని చెప్తున్నాడు: నువ్వు చాలా గొప్పవాడు నాయన, నీ జన్మ ధన్యము. ఎందుకంటే ఇప్పుడు నా గురువు నా దగ్గర లేరు. నేను అనంత పరబ్రహ్మ స్వరూపం చరిస్తూ ఉన్నాను. కానీ నాలో ఇంకా అజ్ఞానం పెరిగిపోతుంది. తెలిసో తెలియకో నాలో అజ్ఞానం పెరిగిపోతుంది. అంటే నేను నన్ను గురువా నువ్వు అడిగావు, పిలుస్తున్నావు, నువ్వు గొప్ప శిష్యుల్లా ఉన్నావు, కానీ నేను అంత గొప్ప గురువుని కాదు. కానీ ఎందుకు కాను అంటే, కొన్ని గొప్ప గురువునైనా కానీ నాలో ఒక అజ్ఞానం అనే అహంకారం కూడా నాలో చోటు చేసుకుంటుందేమో. ఎందుకంటే ఇప్పటి వరకు గురువుని గూర్చిన చర్చ లేదు. నా గురువు ఇప్పుడు లేరు. అప్పుడున్నప్పుడు వారి సేవ చేసుకునేవాడిని. వారి యొక్క సాంగత్యంలో నా జన్మ ధన్యమైంది. ప్రస్తుతం వారి దేహదారికి గురువు లేరు, నేను ఒక్కనే మిగిలిపోయాను. కానీ ఆ గురువుని స్మరించడానికి కూడా నాకు అజ్ఞానం అహంకారం అడ్డొచ్చేస్తుంది. చూడండి, అసలు ఆ గురువు యొక్క మహత్యాలని తలుచుకోవడం కూడా నాకు సమయం లేదు. కాబట్టి నీ పూర్వకంగా
నా గురువు యొక్క గొప్పదనాన్ని నేను మరలా ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాను. నీకు చెప్పే ఒక నెపంతో నా యొక్క గురువు యొక్క మహత్యాన్ని నేను పురస్మరణ చేసుకుంటున్నాను. ఆ జ్ఞాన జ్యోతిలో నేను కూడా తరుస్తున్నాను తండ్రి. నువ్వు అందుకు నా శిష్యుడు కాదు, నా ప్రాణమిత్రుడితో సమానం ఆయన. నామదర్క నువ్వు సత్శిష్యుడు అంటే శిష్యుల్లో గల గొప్ప శిష్యులు అంటే వాడు అనమాట. నువ్వు నువ్వు ఈ విధంగా నువ్వు గురువు చరిత్రని చెప్పమండం వల్ల, నీ సాంగత్యం వల్ల ఆ గురు చరిత్ర అనేది నా స్మృతి, నా మనస్సులో ప్రకాశిస్తుంది. దానివలన నీకు చెప్పుతున్నానన్న నేపథ్యంలో నా గురువుని స్మరించుకోవడం వల్ల, నా గురువు యొక్క మహత్యాన్ని నేను తెలుపుకుంటూ ఉండడం వల్ల నా మనసు పులకించిపోతుంది. నేను అంతులేని సుఖంలోకి వెళ్తున్నాను తండ్రి. నామదాక నేను అంతులేని సుఖంలోకి వెళ్తున్నాను అని తన యొక్క ఆనందాన్ని తెలియజేసుకుంటాడు శిష్యుడితో. జీవితయాత్ర కొనసాగించుతుండగా అంటే నేను బతుకుతున్నాను, కానీ అజ్ఞానందకారంతో నేను జీవిస్తున్నాను. అందుకోసం నేను కష్టాల్లో పడిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ అట్టి ఈ తరుణంలో నువ్వు నా ముందుకు వచ్చి నా గురువు కోసము ఆయన చరిత్ర చెప్పడం కోసం అడుగుతుంటే, నేను చెప్తుంటే నా జన్మ ధన్యమవుతుంది. నా జన్మ ధన్యం అవడానికి కారణభూతుడు నువ్వే సుమా అని శిష్యుని గొప్పగా మెచ్చుకుంటున్నాడు అనమాట. ఇందుకు తన గురువు కోసం చెప్పుకునే బాధ్యత కలిగింది ఇప్పుడు శిష్యుడి వల్ల. నీవు చేసిన ఈ అత్యుత్తమ ఉపకృతి వలన నా మనము అనంతమైన పుష్టిని పొందెను. సిద్ధముని నామధరకులతో చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను ఏమంటే, గురుచేతి నేను చదివేశాను, బాగుంది, అర్థమైంది, కానీ అజ్ఞానం అనే అంధకారం నాలో కూడా ఉండి మర్చిపోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు చెప్పే నేపథ్యంతో నేను కూడా చదివి మీకు అర్థమైన చెప్పే నేపథ్యంతో నేను కూడా అర్థం చేసుకుంటాను. కానీ అందుకోసం మీ అందరికీ నేను దీన్ని ఏమంటాము కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అనమాట. మీ అందరి వల్ల కూడా నేను అలా ఒకసారి గురు చరిత్ర పునశ్చరణ చేసుకుంటున్నాను. వారు చెప్పింది అట్టి గురు చరిత్రామృత సాగరమున మొలకలు వేయటకు నీవు కారణపోతవి. నీవు చేసిన ఈ అత్యుత్తమ ఉపకృతి వలన నా మనము అనంతమైన పుష్టిని పొందెను. నాయన నీ వంశము పుత్ర పౌత్రాదులచే వర్ధిల్లును గాక. ఇక మీ గృహమున దారిద్ర్యమునకు తావుండదు. వత్స నీవు గురువానుగ్రహమునకు పాత్రుడవైతివి. తత్ఫలితంగా ఈ లోకమునందు నీవు గొప్పగా గౌరవింపబడదు. నీ కీర్తి ఇనుమడించును. అష్టైశ్వర్యములతో తొలుతూగెదవు. సౌకర్యవంతమైన సౌఖ్యమున జీవితమును నీవు గడిపెదు. నా మాటలు విశ్వసించుము, ఎంత మాత్రము సంకింపనవలదు. కామధేనువైన గురు చరిత్రమును నీకు విశదముగా వివరించదను, సావధానముగా వినుము. శ్రీ గురుమూర్తి తన శిష్యులందరినీ పర్యటన నిమిత్తమై పంపివేశను. వారు మాత్రము శ్రీ వైద్యనాథేశ్వర క్షేత్రమునందే 1 సంవత్సర కాలం పాటు గుప్తంగా ఉండిపోయారు. వైద్యనాథేశ్వర క్షేత్రంలో 1 సంవత్సర కాలం పాటు గుప్తంగా ఎవరికి కనబడకుండా ఉండిపోయారట. అప్పుడు నేను మాత్రము శ్రీ గురుమూర్తి వద్దనే ఉండి వారికి శుశ్రూష చేయుచుంటిని. వీరి యొక్క సిద్ధముని యొక్క అదృష్టం ఏంటంటే, వాళ్ళందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోతే వీరు మాత్రం గురుసేవ చేసుకుంటూ ఉండిపోయారు. వారు ఎంత తీర్థయాత్రలకి వెళ్ళి పుణ్యఫలాన్ని పొందుతారో అంతకంటే ఎక్కువ పుణ్యఫలము ఈ సిద్ధమునికి వస్తుంది. ఎందుకంటే గురుసేవ చేసుకుంటూ ఉండిపోయారు కదా. అందుకోసం గురుసేవ మహత్యం అంత గొప్పదనమాట. నేను మాత్రము శ్రీ వైద్యనాథేశ్వర క్షేత్రం అందే 1 సంవత్సరం వారు మాత్రం ఉండిపోయారు. అప్పుడు నేను మాత్రం గురుమూర్తి వద్దనే ఉండి శుశ్రూష చేయుచుంటిని. వైద్యనాథ క్షేత్రమునందు ఆరోగ్య భవాని అను పేరిట జగదాంబిక వెలిసిన ప్రదేశమున ఒక పవిత్రమైన ప్రదేశం కలదు. ఆరోగ్య భవాని అనే పేరుతో వైద్యనాథ క్షేత్రంలో ఒక అంబిక ఉందట, జగదాంబిక ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఉన్నారట. అది చూడముచ్చటగా అత్యంత మనోహరంగా ఉండెను. ఆ క్షేత్రమందు జగదాంబిక నిత్య సన్నిహితమై ఉండును. ఆ ప్రదేశంలో ఆ అమ్మ ఎప్పుడు కూడా ఉంటుందట. లివింగ్ స్టైల్ ఉందండి ఆ తల్లి, అక్కడే ఉంటుంది. కేవలము గుడి విగ్రహము కాకుండా అమ్మ ఎప్పుడు అక్కడే సజీవంగా ఉంది అని చెప్తున్నారు అక్కడ. ఆ క్షేత్రము అన్ని క్షేత్రముల కన్నా మిక్కిలి మనోహరముగా ఉన్నందున శ్రీ గురుమూర్తి అక్కడ నివసించాను. శ్రీ గురుమూర్తి అన్ని క్షేత్రాల్లో కంటే అక్కడ
ఆ ఆ వైద్యనాథ క్షేత్రంలో ఎన్నో ప్రదేశాలు కూడా ఆ ప్రదేశం మంచి ఎనర్జీస్తో ఉన్నది అని చెప్పేసి ఆయన అక్కడే ఉండిపోయారట. శ్రీ గురుమూర్తి ఆ క్షేత్రమునందు ఉన్న సమయమున ఒకానొక బ్రాహ్మణ ముని ఒకనాడు వారి వద్దకు వచ్చాను. ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చారట. ఆయన శ్రీ గురునాథుని దర్శించి అత్యంత భక్తి భావంతో నమస్కరించెను. చేతులు జోడించి వారి శ్రీచరణములపై శిరస్సు నుంచి అనేక విధములుగా సుఖించాను. పిదప ఇట్లు మనవి చేశాను, స్వామి, అజ్ఞాన సముద్రంలో మునిగిపోయిన నన్ను దయతో తరింపజేయుడు. ఎంతో కాలము నుండి తపస్సు చేయుతుంటుంది, కానీ నా మనసు ఇంకను స్థిరపడట్లేదు. నాకు దిక్కు తోచుకుంది. దయతో జ్ఞానము ప్రసాదించదు. జ్ఞానము లేని తపస్సు వృధాయే కదా. మిమ్ము దర్శించుచుండగా మీ సన్నిధానమున నిలబడి ఉండగా నేడు నా మనస్సు హర్ష పులకాంకితమై కుదురుపడుతున్నది. శ్రమకోర్చి ఎక్కువ కాలము నేను గురుసేవను చేయలేను స్వామి. అందువల్ల నా మనస్సు స్థిరపడలేదని నేను భావించుతుంటిని. నా మనస్సునకు అంతటి స్థైర్యం లేదు. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు మీ వలన తరింపగలనన్న విశ్వాసము నాలో కుదిరింది. మీరు జగద్గురువులు మహాత్మా, నాకు వెంటనే జ్ఞానము కలుగునట్లుగా ఉపదేశింపగలరు అని ప్రార్థించారు. చూడండి, ఈ బ్రాహ్మణుడు ఏమడుగుతున్నాడు, స్వామి, మేము అజ్ఞానంలో మునిగిపోయాము. ముఖ్యంగా నేను అజ్ఞానంలో మునిగిపోయాను. ఎంతో కాలం తపస్సు చేస్తున్నాను. తపస్సు చేస్తే ఎంతకాలం తపస్సు చేస్తే మాత్రం ఫలితం ఏముంది? మనసు ఇంకా స్థిరపడలేదు. ఎందుకు స్థిరపడలేదు? నాకు దిక్కు తోచుకుంది. ఎందుకు దిక్కు తోచుకుంటుంది అంటే జ్ఞానం లేక. మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్నో సంవత్సరాల పాటు జపం చేసినా, ఎన్నో సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయినా, తపస్సులో మునిగిపోయినా కానీ జ్ఞానం లేకపోతే కానీ వృధా ఇదంతా. ఎందుకంటే జ్ఞానం లేదు. తపస్సు చేస్తున్నాను. దేనికోసం తపస్సు చేస్తున్నాను? భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాను. భగవంతుడు నాలో ఎలా వచ్చేస్తాడు? భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాను. భగవంతుడు నేను ఎలా వెళ్ళిపోతాను? నాకు మోక్షం ఎలా వచ్చేస్తుంది అంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. నువ్వు జ్ఞానం వచ్చినప్పుడు తపస్సు చేస్తే ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళిపోతావు పరబ్రహ్మ స్వరూపంలో. కానీ జ్ఞానం లేకుండా ఎంతకాలం తపస్సు చేసినా అది అజ్ఞానమే. ఆ విధంగా నాకు జ్ఞానం లేదు స్వామి, దిక్కు దోచుకున్నాను. దయతో నాకు జ్ఞానాన్ని ప్రసాదించుడు అని అడుగుతున్నాడు. జ్ఞానము లేని తపస్సు వృధాయే కదా. చూడండి, జ్ఞానం లేని తపస్సు వృధాయే కదా. జ్ఞానం లేకుండా ఎంతకాలం జపం చేస్తే, గుళ్ళు గోపురాలు తిరిగితే, తీర్థయాత్రలు చేస్తే, క్షేత్రాలు దర్శించుకుంటే, తపస్సు చేస్తే, ఎంతో కాలం తపస్సు చేసిన ఉపయోగం ఉంది. జ్ఞానం లేదు. జ్ఞానం లేని తపస్సు వృధాయే కదా. కాబట్టి మరి ఇక్కడ నాకు జ్ఞానం ఎందుకు లేదు చెప్తున్నాడు ఆయన. మిమ్ము దర్శించుతుండగా మీ సన్నిధానమున నిలబడి ఉండగా నేడు నా మనస్సు హర్ష పులకాంకితమై కుదుటపడింది. ఇప్పుడు మీ దర్శనం చేత నా మనసు హాయిగా ఉంది స్వామి. మరి నేను నాకంత ఓపిక లేదు, మీకు సేవ చేయలేను. అది ఇప్పటికీ ఏ గురువుకి నేను పూర్తిగా సేవ చేసుకోలేకపోయాను. అదొకటి నా యొక్క మైనస్ పాయింట్. ఇప్పుడు కూడా అదే మైనస్ పాయింట్లో ఉన్నాను. నీకు శ్రమకు వచ్చి ఎక్కువ కాలం సేవ చేయలేను స్వామి. అందువల్ల నా మనసు స్థిరపడలేదని నాకు అర్థమవుతుంది. నేను ఏ గురువుని కూడా సేవ చేసుకోలేదు. ఆ సేవ చేసుకోక నాకు జ్ఞానం అవ్వలేదు. ఆ జ్ఞానం అవ్వక నాకు స్థిరం లేదు అని నాకు అర్థమవుతుంది, తెలుసు. కానీ నేను ఏమీ చేయలేని అసమర్థుని చెప్పుకుంటాను అనమాట. అందువల్ల నా మనసు స్థిరపడాలని భావించి తెలుసు నాకు. నా మనస్సు అంతటి స్థైర్యం లేదు. అంటే ఎక్కువ కాలం గురువు సేవ చేసుకునే అంత స్థిమితం లేదు నా మనసుకి. కాబట్టి మీరు దయతో నా స్థితి మీకు తెలుసు కాబట్టి పూర్తిగా మీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అన్నాడే. ఆ బ్రాహ్మణుని మాటలు విని శ్రీ గురుడు మందహాసము చేసి, నాయన, బ్రాహ్మణుని మాట విని శ్రీగురుడు మందహాసం చేసి, నాయన, గురువు లేని నీవు మునిగా ఎట్లు కాగలుగుతావి? చూడండి, చాలా మంది యూట్యూబ్లో విషయాలు చూసేస్తారు, వాట్సాప్లో విషయాలు చదివేస్తుంటారు, కానీ వారికి సరైన జ్ఞానం అవ్వదు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. అన్ని తెలుసు చాలా మందికి. అక్కడ ఒక క్లాస్కి వెళ్తారు, ఇక్కడ ఒక క్లాస్కి వెళ్తారు, అక్కడ ఒక విద్య నేర్చుకుంటారు, ఇక్కడ ఒక విద్య నేర్చుకుంటారు, కానీ ఎవరు కూడా ఒక గురువుని పెట్టుకోరు.
వారికి మళ్ళీ జ్ఞానం ఉంది. ఏ జ్ఞానము? తెలివితేటలు. తెలివితేటలు జ్ఞాపకత ఉండి జ్ఞానం ఉన్నది, కానీ గురువు లేని విద్య గుడ్డు విద్య అయిపోతున్నారు. అది పనిచేయదు. గురువు సుష్టిత చేసుకుని, గురు ఉపదేశం తీసుకుని, గురు అండర్లో ఉంటూ సాధన చేసుకున్న వారు మాత్రమే పైకి ఎదుగుతారట. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. నాయన, గురువు లేని నీవు మునిగా ఎట్లు కాగలిగితే? నువ్వు తపస్సు చేస్తున్నావు కానీ ముని ఎలాగా కాగలవు? గురువు లేడుగా నీకు. ముందుగా ఆ మాటను నాకు తెలియజేయము అని ప్రశ్నించాను. వెంటనే ఆ బ్రాహ్మణుని కనుల నుండి జలజరా కన్నీరు కాలసాగాను. అతడు మితిమీరిన దుఃఖముతో కుంగిపోయాను, కంఠము రుద్ధమయ్యాను. కొంత తడువు మౌనం వహించి తనను తాను సంభాళించుకుని గురుమూర్తి ముందు చేతులు జోడించి ఇట్లా చెప్పాడట. అని నీ గురువు లేడు కదా, నువ్వు జ్ఞానమే, తెలుసు నీకన్నీ, తపస్సు చేస్తున్నావు కానీ నీకు జ్ఞానం ఎలా అవుతుంది? నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు ఎలా కలుస్తావు నువ్వు? ఎందుకంటే నీకు గురువు లేడు కదా. అసలు గురువు ఉన్నాడు చెప్పు నాకు అన్నాడు. అని చెప్పగా ఇతనికి జ్ఞానం ఉంది. ఎక్కడ? ఇప్పుడు మనందరం మిడిమిడి జ్ఞానం మనకి. ఆ గురువు దగ్గర కొద్దిగా, ఈ గురువు దగ్గర కొద్దిగా, ఈ గురువు దగ్గర కొద్దిగా తెలుసుకుంటుంటాము. మాకు అన్నీ వచ్చేసి అనుకుంటాము. మళ్ళీ ఇతరులకు మనం సలహాలు కూడా ఇస్తుంటాము. దేని విషయమైనా సరే, వైద్యం విషయం అయితేనేమి, ఆరోగ్య విషయం అయితేనేమి, కుటుంబ విషయం అయితేనేమి, ఆర్థిక ఇబ్బందుల విషయం అయితేనేమి సలహాలు ఇచ్చేస్తుందని తెలుసు మనకి, కానీ అనుభవం లేదు. అనుభవం ఎలా వస్తుందంటే కేవలం గురు శిష్యుత ద్వారా అనుభవం వస్తుంది. గురువు దగ్గర ఉండగా నేర్చుకున్న జ్ఞానము అది విజ్ఞానం కింద మారుతుంది, లేకపోతే అప్పటివరకు జ్ఞానం కింద ఉండిపోతుంది. అంటే అనుభవంలో రాదు. అనుభవంలోనికి రాని జ్ఞానమా కాదు. కాబట్టి నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఇదే వృధాయే కదా. నువ్వు ఎలా మునుగు కాగలవు? ముని అంటే మౌనం ఉండేవాడు ముని. ముని అంటే మౌనంగా ఉండేవాడు ముని. మౌనం అంటే నోట్లో కాదు, మనసులో శూన్యం. మౌని ముని. మౌనంగా ఉండేవాడు మౌని ముని. మనసులో శూన్యం ఉండాలి. మనసులో శూన్యం ఎప్పుడు ఏర్పడుతుందంటే కేవలం గురు శిష్యుత చేసి, గురు ఉపదేశం ద్వారా వారు చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. ఉపదేశం అంటే చెప్పేస్తే వినేత్తం కాదు. ఉపదేశం అంటే చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసేవారే గొప్ప స్థితికి వెళ్తారన్నమాట. అలా అడగగానే చేతులు జోడించి కళ్ళల్లోంచి నీరు కార్చుకుంటూ చెప్తున్నాడు అనమాట. గురురాయ మహానుభావ, నాకు కూడా ఒక గురువు ఉండెను. ఆయన మాటలు అత్యంత కఠినములుగా ఉండేవి. నన్ను ఆయన బాధించేవాడు. చేయుటకు అయోగ్యమైన సేవలు నా చేత చేయించేవాడు. నాకు గురువు ఉన్నారు, ఆయన నన్ను బాధ పెట్టేవాడు. నేను చేయలేని పనులు నా చేత చేయించడానికి ప్రయత్నం చేయించేవాడు. ఇంకను నా అంతఃకరమున అంటే నా మనస్సు శుద్ధి కాలేదని, నీ చిత్తము చంచలముగా ఉన్నదని నాకు వేద శాస్త్రములను ఉపదేశించలేదు. నా అంతఃకరణం శుద్ధి కాలేదని అందుకోసం వేద శాస్త్రాలను ఉపదేశించలేదు. వేద శాస్త్రం గురించి చెప్పలేదట. తర్క భాష్య వ్యాకరణములు ఏవి కూడా చెప్పలేదు. తర్కము భాష్యము వ్యాకరణాలు కూడా ఏమీ చెప్పలేదు నాకు. నీ మనస్సు స్థిరముగా లేక అది చాంచల్యంతో కూడుకుని ఉన్నది. చపల చిత్తుడమైన నీకు ఉపదేశమును పొందే యోగ్యత లేదని, ఇంకను ఇటువంటి మాటలే ఏవేవే వారు అనేవారు. చూడండి, ఆ గురువు గారు ఉన్నారట, కానీ ఇతని చిత్త చాంచల్యం ఉంది, మనస్సు స్థిరంగా లేదు, బుద్ధి స్థిరంగా లేదు. అందుకోసం ఈ వేదాంత భాషలు కూడా చెప్పడానికి నువ్వు వినడానికి అర్హుడు కాదు అని చెప్పేవారు కాదట. ఆ మాటల కదా ఇంకా ఏ అనేవారట. నేను వారి మాటలకు తలవంచకుండా వారు చెప్పిన ప్రతి మాటను వ్యతిరేకించి తిని. చూడండి, వారు చెప్పే మాటలు ఏదైతే ఉన్నాయో వాటికి తల వంచి నేను అంగీకరించకుండా తిరిగి వ్యతిరేకంగా మాటలు చెప్తూ ఉంటాను. అంటే గురువు ఒక మాట మాట్లాడుతుంటే వీరి మనసులో ఏదో ఉంటది, ఆ గురువు మాట పూర్తయ్యేంత వరకు మాట్లాడకూడదు, కానీ మధ్యలో వచ్చేసి మాట్లాడుతుంటారు, ప్రశ్న వేస్తుంటారు చాలా మంది. లేదు, గురువు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎక్కడిదో పాయింట్కి వచ్చి అడుగుతుంటారు. అలా కాదు కదా గురువు, ఇది కదా గురూజీ అని. ఎందుకు ఎక్కడో విన్నారు, అది వచ్చి ఇక్కడ చెప్తుంటారు. అలా చెప్పివాడట, ఇతను వ్యతిరేకించేవాడట ఆ మాటల్ని. ఈ విధంగా
ఆ కారణమున నేను వారికి దూరంగా ఉండుటచే వారు నాపై మిగులు కోపగించిరి. ఆ విధంగా వారికి గౌరవ మర్యాద ఇచ్చేవాడిని కాదు నేను. వారు ఏ మాట అన్నా సరే శిరసావహించి తేలికట్టు నుంచునేవాడిని కాదు. అందుకోసం నేను దూరంగా ఉండేవాడిని. దాని మీద గురువు నా మీద ఎంతో కొంచెం కోపగించుకునేవాడు అనమాట. ఈ విధంగా కొంతకాలము ఆ గురువు వద్దనే ఉంటుంది. కానీ ఒకనాడు అతి కర్కశముగా మాట్లాడటం వలన వెంటనే వారిని వదిలివేసి నేను బయటకు వచ్చేది. ఇంకా ఒకనాడు చాలా గట్టిగా తిట్టాడు నన్ను. తిట్టడం వల్ల ఇంకా నా కోపం నుంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాను. అతడు చెప్పిన మాటను విని శ్రీ గురుమూర్తి హాస్యవదనముతో అతను చూసి ఇట్లా అన్నాడట. ఏమన్నాడు? ఓరి, నీవు ఎటువంటి బ్రాహ్మణుడవు? ఆత్మఘాతకమునకు తలపడతావు కదా. ఆత్మఘాతము ఆత్మహత్యలాంటిది. ఆత్మఘాతకునకు తలపడతావు కదా. గొప్ప మూర్ఖుడువు కావుననే గురువునందు దోషములను అన్వేషించేతివి. ఇప్పుడున్న ప్రజలు ఎలా ఉంటారు? గురువు చెప్తున్నారు కదా, అసలు గురువు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారా? అసలు గురువు యొక్క స్థితి ఏమిటి? గురువుకి అంత జ్ఞానం ఎలా వచ్చింది? అసలు జ్ఞానం రావడానికి కారణం ఏంటి? ఇలాగ గురువు లోపలికి వెళ్తుంటారన్నమాట. గురువు ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటి? గురువు ఏ స్థితిలో వచ్చాడు? కానీ గురువు ఏం చెప్తున్నాడు, మనం ఏమిందాము, మనం ప్రాక్టీస్ చేద్దామా లేదా, ఇది లేదు. గురువు చెప్పింది చేయడం కాదు. గురువు చెప్పింది వింటాము, వదిలేస్తాము. మళ్ళా ఇంకా గురువు కోపగించుకుంటున్నాడని, గురువు విమర్శిస్తున్నాడని మళ్ళా ఇలా తర్క వితర్కాలు చేసుకుంటూ కూర్చుంటాం మనం. కాబట్టి నా గొప్ప జోకుతో కొడుతున్నాం మనల్ని. ఎలాగా? నువ్వు ఎంత మూర్ఖుడివి, గురువునందు దోషములు అన్వేషించేతివి. నీ మాటలు విని నిన్ను చూడగా అతి చోద్యముగా కనపడుతుంది నాకు. ఎవడో మూర్ఖుడు ఒకడు తన గృహమునందలి దైవ మందిరములో మల విసర్జనము చేసి, ఒక మూర్ఖుడు తన గృహంలో దైవ మందిరం ఉందట, అందులో మల విసర్జన చేసి అటు అపవిత్రము చేసినందులకు ఆక్షేపించిన వారిని అందరితో అది నా ప్రారంధము, ఏమి చేసేదను అంటున్నాడట. దైవ మందిరంలో మల విసర్జన చేశాడట, అది తప్పు అన్నవాళ్ళకి అంటున్నాడట, ఏం చేయలేదు, నా ప్రారంధము, నేను చేయడానికి ఏం లేదు, నాకు అది తప్పని తెలిసినా కూడా నా ప్రారంభం ఎంత, నాకు మల విసర్జన చేస్తానంతే అని వాదిస్తున్నాడట అని చెప్పినట్లుగా ఉంది. ఇతరులకు అపశకునముగా ఉండుట కొరకై తన ముక్కును తానే కోసి వేసుకుని దారిలో వచ్చేపోయే వారికి ఎదురైనట్లుగా ఉన్నది నీ సంగతి. నిజమునకు నీవు గురుద్రోహివి, అల్పబుద్ధివి గలవాడివి. ఎందుకు? నీ గురించి నీవు ఎంత మాత్రమో చింతించుటలేదు. ఇప్పటికీ కూడా నేను తప్పు చేశానని చెప్పట్లేదు అతను. నా గురువు అలా కోపగించుకున్నాడు, నా గురువు నాకు జ్ఞానం లేదన్నాడు, నా బుద్ధి సరికాదన్నాడు, నాకు మనస్సు ఇంకా తిమ్ముతు లేదన్నాడు, అందుకే నాకు శాస్త్రాలు చెప్పలేదు అని చెప్తున్నాడు తప్ప, నా గురువు చెప్పింది ఇది ఏ ఒక్కటి నేను అంగీకరించలేదు, నేను తప్పు చేశానని ఒప్పుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు కూడా ఒక గొప్ప జగద్గురువు దగ్గరకు వచ్చి తన గురువు యొక్క వ్యవహారాన్ని తప్పుగా చూపిస్తున్నాడు మళ్ళీ. చూడండి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోనలేక గురుద్రోహం అనొచ్చేతివి. ఎందుకు? నువ్వు అల్పబుద్ధివి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోలేకపోతున్నావు, మళ్ళీ గురుద్రోహానికి పాల్పడుతున్నావు ఇప్పటికీ కూడా నువ్వు. ఇక నీకు జ్ఞానం ఎట్లబ్బును? నిరంతరము నీ గురువు యందలి గుణదోషములను నువ్వు అత్యంత హర్షముతో విమర్శించుతుంటివి. నీ గురువు యొక్క గుణాన్ని నువ్వు చూస్తున్నావు, గురువు యొక్క గుణంలో దోషాలను చూస్తున్నావు నువ్వు ఇప్పటికీ కూడా. అంతేకాని నీ దోషాలను ఇప్పటికీ కూడా నువ్వు శుద్ధి చేసుకోవడానికి రెడీ లేవు. కాబట్టి గురుద్రోహం మొనచెత్తివి. ఇక నీ జ్ఞానం ఎట్లా వస్తుంది? ఇక నీ చిత్తములకు స్థిరత్వం ఎట్లా ఏర్పడుతుంది? గురువు యొక్క గుణదోషాలను ఎంచుతున్న వాడివి, గురువునే ప్రశ్నిద్దాం అనుకుంటున్న వాడివి, గురువునే పరీక్షించేద్దాం అనుకుంటున్నావు నువ్వు. మరి నీకు చిత్తం ఎట్లా స్థిరమవుతుంది చెప్పు? అప్పుడు కాదు, నీ ఇప్పటికి కూడా అవ్వలేదు. ఇంకా జ్ఞానము కలుగుట కదా, జ్ఞానము కలుగుట కాదు కదా. అసలు నీకు
స్థిరత్వం లేదు, జ్ఞానం కలగటం కాదు కదా, అది మరింత శూన్యమవుటకు నిశ్చయము. నువ్వు జ్ఞానం కలగట్లేదు అంటున్నావు, నువ్వు ఇప్పటికి కూడా చెప్పేస్తున్నావు నాకు. మీకు ఎక్కువ కాలం సుశ్రుత చేయలేను సుమా, ఎక్కువ కాలం నీకు సేవ చేయలేను గురువర్య, కొద్ది కాలంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించే ఉపదేశాన్ని ఇచ్చేయని చెప్తున్నాడు, అడుగుతున్నాడు ఇప్పటికీ కూడా. కాబట్టి నీకు జ్ఞానం కలగటం కాదు కదా, అది మరింత శూన్యం ఏర్పడిపోతుంది. ద్రవ్య నిధిని సమీపమునందు ఉంచుకొని కట్టెల కోసము అరణ్యాల వెంట తిరుగుటియాల. ద్రవ్య నిధి సమీపంలో ఉందట, అంటే నీకు కావాల్సింది ఏదైతే ఉందో పక్కనే ఉంది, కానీ నువ్వు కట్టెల కోసం అరణ్యాల వెంట వెళ్తున్నావు. కామధేను వంటి గురువు ఉండగా ఆయనను వంచి మా వద్దకు వచ్చితివి. చూడు, నీ గురువు అక్కడ ఉన్నాడు ఇంకా, కానీ అక్కడికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయకుండా ఇక్కడ నా దగ్గరికి వచ్చావు. గురుద్రోహికి ఇహపరములు రెండు కూడా ఉండనే ఉండవు. ఇది గురుద్రోహం. నీ గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని అభ్యసించకుండా అక్కడికి వెళ్తే నన్ను తిడుతున్నాడని ఆయన గుణాలను ఎంచుతూ గుణ దోషాలు ఎంచుతూ నా దగ్గరికి వచ్చావు, ఇది తప్పు అని చెప్పినాడు ఖచ్చితంగా. గురుద్రోహికి ఇహపరములు అంటే ఇక్కడ భూలోకంలో పరలోకంలో రెండాట్లో కూడా గత ఉన్నదంటాడు. గొడ్లగోప తన కంటికి దోషం ఉన్నదని గుర్తింపలేక సూర్యుడు ప్రకాశించట్లేదని ఆక్షేపించినట్లుగా అల్పజ్ఞుడు తన దోషమును గురువునందు ఆరోపించినట్లు ఉన్నది నీ సంగతి. ఎవడైతే గురువు యొక్క మహాత్యమును గుర్తించి అతని యందే దృఢ నిశ్చయమును చెందునో, తద్వారా వారి సేవలో నిమగ్నమగునో, వాడు అత్యంత శీఘ్రముగా వేద శాస్త్ర జ్ఞాన సంపన్నుడై పూర్ణ జ్ఞాని కాగలడు. గురువు పరిపూర్ణ సంతృష్టి చెందితే చాలు, శిష్యునికి వేదశాస్త్రములు అన్నీ కూడా కరాతల మలకములు అవుతాయి. గురుమూర్తిని సంతృప్తి పరచుట వలన అష్టసిద్ధులు అరచేతిలో తాండవించును. అట్టి వానికి సకల వేద శాస్త్ర పరిపూర్ణ ప్రజ్ఞను ప్రసాదించుటకు ఒకే ఒక్క లక్షణము కూడా పట్టదు. చూడండి, ఎవరైతే గురుమూర్తిని సంతృప్తి పరచడానికి ముందుకుంటాడో, ఎవరైతే గురువు యొక్క ప్రసన్నతను అనుభవించాలని కోరుకుంటాడో, వాడు ఖచ్చితంగా గురు సేవ చేసుకోవాలట. అలా చేసుకున్న వాడికట అష్టసిద్ధులు కూడా అరచేతిలో ఉంటాయట. అట్టి వానికి సకల వేద శాస్త్ర పరిపూర్ణ జ్ఞానం కూడా సాధించడానికి ఒక్క క్షణకాలం పట్టదట. ఎవరికి? కేవలం గురు సేవ చేసుకున్న వారికి మాత్రము గురువు యొక్క గుణ దోషములను ఎంచకుండా, గురువు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా, ఏ పని చెప్తే పని చేసేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, వచ్చేయమంటే వచ్చేయాలి. అలా ఎందుకు ప్రశ్నించకూడదు. గురువుకే కండిషన్ చెప్తారు. గురువుగారు మాకు ఈరోజు రావడం కుదరట్లేదండి, గురువుగారు మీరు ఇలా చెప్తే ఎలాగండి, గురువుగారు ఇలా చేస్తే ఎలాగండి అని. అంటే గురువుకి హద్దులు పెడతారండి ఇప్పుడు శిష్యులు. అలాంటి వారికి అసలు ఏది రాదు, ఇంకా వారికి ఎంతో అగాధంలోకి వెళ్ళిపోతారన్నమాట అట్లాంటి వారు అని చెప్తున్నాడు నేను ఇక్కడ. అని పలికి శ్రీ గురునాథుని మాటలు విని ఆ బ్రాహ్మణుని అంతఃకరణములో ప్రకంపనలు ప్రారంభమయ్యాను. వెంటనే అతడు తన శిరస్సును గురుమూర్తి యొక్క శ్రీచరణములపై ఉంచి చేతులు జోడించి మిక్కిలి దయానీయముగా ఇట్లా ప్రార్థించాను. జగద్గురు మీకు జయము జయము. నిర్గుణులు నిర్వికారులైన మీరు అపార జ్ఞాన సాగర సంపన్నులు. దయతో నన్ను ఉద్ధరింపుడు స్వామి. మాయాజనిత అజ్ఞానముతో చుట్టబడి గురు స్వరూపమును గుర్తించలేకపోయిన మూర్ఖుడను నేను. స్వామి, నాకు జ్ఞానము కలిగే విధంగా ప్రబోధించుము. గురువుని ఎట్లు గుర్తించగలను, వారిని ఏ విధంగా సేవించగలను? విశ్వవందుడవైన ఓ గురుమూర్తి, నాకు గురువానుగ్రహమును ప్రసాదించము. నా మనసును స్థిరపరచుకుని నేను గురు స్వరూపమును గుర్తించగలిగినట్లు నన్ను అనుగ్రహింపుము, నన్ను తరింపచేయము అని అతడు శ్రీవారి చరణములు పట్టుకుని శరణ వేరుకున్నాడట. అత్యంత దయానీయమైన ఆ బ్రాహ్మణుని మాట విని శ్రీ గురునాథులు మిక్కిలి దయతలచి
గురు సేవా విధానం గురించి సవిస్తారంగా చెప్పసాగిరి. అసలు ఇప్పుడు అడుగుతున్నాడు, అసలు గురువును గుర్తించలేని అజ్ఞానాన్ని తండ్రి నేను. గురువు యొక్క మహత్యమును గుర్తించలేక నేను గురువు యొక్క గుణదోషాలను ఎంచుకుంటున్నాను ఇప్పటిదాకాని. అసలు గురువు యొక్క గుణదోషాలు ఎంచకుండా నేను గురువుని ఎలాగ నేను తెలుసుకోగలను స్వామి? ముందు నాకు దయతో అది తెలియచేయండి, నా తప్పుని సరి చేసుకుంటానికి అవకాశం నాకు ఇవ్వండి స్వామి అని గురువు యొక్క పాదాలు పడ్డాడు. బ్రాహ్మణ ముని అంతటా గురుమూర్తి చెప్తారు, బ్రాహ్మణ ముని వినుము, గురువులంటే జనే జనకులే అనగా, గురువు అంటే తల్లిదండ్రులతో సమానం అనగా తల్లిదండ్రులే ప్రథమ గురువులు. మనకు ముఖ్యంగా మొట్టమొదటి ప్రథమ గురువులు తల్లిదండ్రులు అనగా మనకి తెలియని తత్వమును బోధించేవారు అందరూ గురువులే. మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు. మనకి తెలియని తత్వం ఏదైతే ఉందో అది తెలియజేసే వాళ్ళందరూ కూడా గురువులే సుమా. వారిని గురుశ్రేష్ఠులుగా భావించవలను. బ్రహ్మదేవుడు, శంకరుడు, నారాయణుడు వీరందరూ గురుస్వరూపులే. అనగా శిష్యుడు తన గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా గుర్తించవలను. శిష్యుడు గురువుని ఎవరైనా చూడాలట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థితితో చూడాలట గురువుని ఎప్పుడు కూడా. సాక్షాత్తు నారాయణ స్వరూపముగా, నారాయణమూర్తిగా భావించి సేవింపవలను. పరబ్రహ్మ మూర్తియే నా గురువు అని నిశ్చయమైన దృఢమైన భక్తి ప్రభక్తులతో నిర్మల చిత్తముతో గురువుని సేవించవలను. మొట్టమొదటి గురువు తల్లిదండ్రి. ఏదైతే నాలో లేదో అది ఎవరైతే తెలియజేస్తారో వారందరూ కూడా గురువుతో సమానము. ఇంకా గురువు నీకు ఎలా ఉంటాడట, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితితో నువ్వు చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే నువ్వు గురు సేవ చేయగలవు తప్ప గురువును ఆకార రూపంగా చూసినా, గురువుని నామరూపంతో నామధేయంతో చూసినా నీకు ఆకారం కనబడుతుంది, రూపం కనబడుతుంది. గురువు యొక్క గుణాలు నువ్వు పట్టుకోవడం ట్రై చేస్తావు. గురువు ఏంటి, ఒకప్పుడు ఇలా మాట్లాడతాడు, ఒకప్పుడు అలా మాట్లాడతాడు. గురువు ఏంటి, నన్ను తిడుతుంటాడు. గురువు ఏంటి, నన్ను విమర్శిస్తుంటాడు. తిడతాడు గురువు, విమర్శిస్తాడు గురువు. ఎందుకు? నువ్వు తప్పులు చేస్తున్నావు అక్కడ. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నీకు తెలియదు కాబట్టి నీకు తప్పులు తిడుతున్నాడు. అరే 10 మంది ముందు తిడుతున్నాను నా గురువు అంటే నా గురువుకి నేను కోపం అనమాట, గురువు అంటే నేను ఇష్టం లేదన్నమాట అని బాధపడేవాళ్ళు గురువుని మళ్ళీ గుణదోషాన్ని ఎంచుతూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి వారికి జ్ఞానం అబ్బదు. గురువుని ఎప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో చూడాలి. అలా చూసిన వారికి మాత్రమే జ్ఞానం అబ్బుతుంది. ఇహపర లోకంలో సుఖం వస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక నీతి కథ ఉంది, జరిగింది, చెప్తాను నేను. అది మహాభారతంలోని ఆది పర్వమునందు చక్కని భక్తి భావంతో గురుసేవ చేసి అనంతమైన ఫలమును పొందిన ఒక కథ చెప్పబడింది. దానిని నీకు ఇప్పుడు వివరించేదను, వివరంగా చెప్పేదను. సావధాన చిత్తముతో విను. ఆది పర్వంలో మహాభారతంలో చెప్పబడింది. భక్తి అంటే ఏంటి, వినయ విధేయతలు అంటే ఏంటి అందులో చెప్పబడింది. ఆ చెప్తాను విను, సావధానం తినని చెప్తున్నాడు. ద్వాపర యుగాంతరమున ద్వౌమ్యుడు అనే పేరు గల ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు. అతని వద్ద వేదాభ్యాసము చేయుటకే 3 శిష్యులు ఉండిరి. వారిలో మొదటి శిష్యుని పేరు ఆరుణి పాంచలుడు. ఇక రెండవ వాడి పేరు భైధుడు. 3వ వాడి పేరు ఉపమన్యుడు అను పేరు గల బాలుడు. 3వ వాడు బాగా చిన్నవాడు అనమాట. ఉపమన్యుడు అనే పేరు గల వాడు చాలా చిన్నవాడు, బాలుడు. ఇతడు పై 2 కంటే వయసులో చాలా చిన్నవాడు. ఈ 3 వేదాధ్యాయమును కోరి తమ గురువుకు శుశ్రూష చేయుచుండిరి. వేదాధ్యాయం నేర్చుకోవడానికి 3 కూడా వచ్చారట. 3లో 3వ వాడు చాలా చిన్నవాడు వయసులో, 2 కంటే కూడా. అయితే పూర్వకాలం నందు కూడా ఒక శిష్యుడు విద్య నిమిత్తమై గురువు వద్దకు ఏతించిన మీదట అతనికి తగిన శుశ్రూష చేయుటకు ఏదో ఒక పనిని అప్పగించేడు వారు. ఇప్పుడంటే గురువు వద్దకి వచ్చి ధనాన్ని ఇచ్చి క్లాసులు నేర్చుకుంటున్నారు. మీ అందరికీ నేను క్లాసులు చెప్తున్నానే, ధనాన్ని పెట్టండి అని, ధనాన్ని ఇచ్చి విద్య నేర్చుకోండి. ఎందుకు?
ఇప్పుడు మీకు అంత సమయం లేదు, గురు శిష్యులతో చేసుకునే టైం లేదు, అంత వ్యవహారం కూడా లేదు. ఎందుకంటే అందరూ కుటుంబాల్లో ఉండిపోయాము, బాధ్యతలతో బంధాలతో ఉండిపోయాము. కాబట్టి ఇప్పుడు గురు శిష్యులు చేసుకోలేము. కాబట్టి గురువుకి ధన్ మన్, తనువు ధనము మనసు మూడు అర్పించి విద్య నేర్చుకోవాలట, శరణ పొందాలట. లేదు మూడాట్లో ఏ ఒక్క దాంతోనైనా సరే నువ్వు గురువుని తృప్తిపరచచ్చు అనమాట. ఆ విధంగా ఆ రోజుల్లో వారు ఏం చేయవారు, గురు శిష్యులు చేయటకు ఏదో ఒక పనిని గురువు చెప్పేవారట. ఆ గురువు చెప్పిన పనిని చేస్తూ సేవ చేసుకునేవారట అప్పట్లో. అట్లు కొంతకాలము పరీక్షించి శిష్యుని సుశ్రుతిని గమనించి గురువు అతని అంతఃకరణమున్న చివరికి పరిశీలించేవాడు. గురువు శిష్యుడికి పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఆ పని చేస్తున్న విధానంలో ఆ శిష్యుడు యొక్క మనసుని పరిశీలించేవారు గురువు గారు. మనస్సు శుద్ధి అయిందా లేదా. గురువు శిష్యుడికి పని ఎందుకు చెప్తాడంటే మనస్సు శుద్ధి అవడం కోసం. అప్పుడు పరీక్షించేవాడు, ఈ పిల్లవాడి యొక్క మనసు శుద్ధి అయిందా. శుద్ధి అయింది అంటే ఇప్పుడు ఈ పిల్లవాడు విద్యాభ్యాసానికి రెడీ, అంటే మనం చెప్పే జ్ఞానాన్ని నిలుపుకోగలడు. మనసు ఇంకా చిత్తచాంచల్యంతో ఉంది అంటే జ్ఞానాభ్యాసానికి ఇంకా సుముఖుడు కాడు అని నేర్పేవారు కాదు. ఆ విధంగా శిష్యులతో పనిచేయించేవారు అన్నమాట. అట్టి శిష్యుని సేవాభావమును నిర్మలమైన అంతఃకరణములందరి అనన్య భక్తి భావమును చూసి గురువు సంతుష్టి నొందిన తక్షణమే వారి ఎడల కృపను చూపి వారి మనోభీష్టమును నెరవేర్చడి వారు. అట్టి శిష్యులకు అనాయాసముగా అతనికి కావలసిన విద్యలన్నీ అప్పుచుండు. అలా ఎప్పుడైతే మనస్సు చింత చాంచలించిపోయి స్థిర మనస్సుగా ఏర్పడిందో అప్పుడు మాత్రమే ఎంత గొప్ప విద్యలను నేర్చుకోగలుగుతానికి శిష్యుడికి అర్హుడవుతాడనమాట. ఆ విధంగా ఈ దౌమ్యుడను మహర్షి కూడా అట్టి సాంప్రదాయం కలిగిన వాడే. కావున ఓయి బ్రాహ్మణుడా, దౌమ్య మునీశ్వరుని యొక్క కథను వినుము. ఆ దౌమ్య మునీశ్వరుని కథ చెప్తున్నప్పుడు ఒక రోజున మొదటి శిష్యుడైన ఆరుని పాంచలుడును అను వారిని దగ్గరికి పిలిచి దౌమ్యుడు ఇట్లు చెప్పాడట, ఏమని ఆదేశించాడట, ఏమని, నాయన నేటి నుండి నీవు మన ఋషివాటికకు దూరముగానున్న మా పొలమునకు వెళ్ళి అతడి పైరునకు సరిపోయినట్లుగా చెరువు నుండి వచ్చే కాలువ నీటిని ప్రవహింపజేయము. ఆ పైన పొలమునందలి పైరు పంటకు వచ్చి ధాన్యము ఇంటికి చేరు వరకు పొలమునందలి పైరుకు తగినంత నీటిని ప్రవహింపజేయము. ఇదే నీ కర్తవ్యము, ఇక వెళ్ళి రమ్మని చెప్పాడు. ఫస్ట్ శిష్యుడికి ఏం చెప్పాడు, మన పొలము దూరంగా ఉంది, ఆ పొలానికి నీరు ఎంత కావాలో అంత నీరుని వచ్చే విధంగా కాలువలోంచి నీరు తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి. కాలువలోంచి నీరు తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి. అప్పుడు పొలము పంట వస్తుంది. ఆ విధంగా నువ్వు చేయడం వల్ల పొలం పంటకు వస్తుంది. ఆ పంటను తీసుకుని ఆ ధాన్యం తీసుకొచ్చి నువ్వు ఇంటికి తీసుకురావాలి. నువ్వు ఇది నీ కర్తవ్యం, వెళ్ళరా అని పంపించాడట. గురువాజ్ఞను శిరసా వహించిన ఆరుని పాంచలుడు నేరుగా గురువు గారి పొలమును చేరుకునను. అచ్చట చెరువు నుండి వచ్చుచున్న కాలువ పెద్దగా ప్రవహించుతూ కనపడుతుందట. చెరువు నుండి కాలువ వస్తుంది, చాలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఒక పెద్ద కాలువ నుండి తిరిగి చిన్న కాలువల ద్వారా ఆయా క్షేత్రములకు నీరు ప్రవహించగలిగే ఏర్పాటు కలదు. ఒక పెద్ద కాలువ నుండి చిన్న చిన్న పారులుగా చిన్న చిన్న పాయలుగా తీసిచ్చి ఎంత కావాలో మనకి పంట పొలానికి అంత చేసే విధానం ఉంది. ఆ విధంగా ఏర్పాటు ఉంది. అతడు వచ్చిన సమయమున కాలువకు గండిపడి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. అతను వచ్చే సమయానికి కాలువ గండు పడిపోయిందట. ఆ గండు పడిపోవడంతో ఉధృతంగా నీరు వచ్చేస్తుందట. అయితే గురువు గారి పొలము కాలువకు ఎంత ఎత్తుగా మెరకగా ఉండింది. అప్పటికీ కూడా గురువుగారి పొలం కాలువకి ఎత్తుగా మెరకలో ఉంది. కావున వేగముగా కాలువ ద్వారా ప్రవహించే నీరు పల్లపు భూమి వైపు ప్రవహించడానికి ఆ వైపుకి ప్రవహిస్తుందట. అయితే గురువు గారి క్షేత్రము కొంతమేరకు ప్రదేశం ఉన్నందున అతడికి ఏ నీరు చేరుట లేదు. గండి పడిపోయి కాలువ కొట్టేస్తుంది, నీరు వచ్చేస్తుంది. కానీ గురువుగారి స్థలం ఎక్కడుంది, పొలం ఎక్కడుంది, పైన ఉంది, మెరకలో ఉంది. కానీ నీరు వెళ్తలేదు, కిందకి పొలంలోకి వెళ్ళిపోతుంది నీరంతానే.
కానీ పైకి రావట్లేదు. కాబట్టి దీనికి ఉపాయం ఏంటి అని ఆలోచించుకున్నాడట. ఆలోచించి ఆరుని ఏం చేశాడట, ఇప్పుడు ఏమి చేయదును, పొలమునకు నీరు పొలమునకు నీరు పెట్టనచ్చో గురువు నాపై కోపగించును. నీరు వేగముగా ప్రవహించుతున్నది, దాని వేగమును ఆపగలిగినప్పుడే కొంత మేరకగా ఉన్న గురువు గారి పొలమునకు నీరు చేరగలదు అని చింతించి పెద్ద పెద్ద బండ్లను దొర్లించి తెచ్చి ప్రవహించుతున్న నీటికి అడ్డంగా పెట్టసాగాను. కానీ అడ్డముగా పెట్టిన రాళ్లను తోసుకొనుచు పెద్ద శబ్దంతో నీరు ప్రవహించసాగాను. ప్రవాహమును నిలుపుటకై వివిధ ఉపాయములతో ఆ శిష్యుడు అనేక విధములుగా తంటాలు పడ్డాడట. ఆ ప్రవాహాన్ని ఆపాలి ముందర. అందుకోసం ఆ ఉధృతంగా వచ్చే నీరుని కొద్దిగా ఉధృత తగ్గిస్తే, ఆ ఉధృత తగ్గినప్పుడు ఆ నీరుని పట్టుకుని ఈ విధంగా మళ్లించవచ్చు. కానీ అక్కడ ఉధృత తగ్గట్లేదు, అందుకోసం పెద్ద పెద్ద బండలు పెడుతున్నాడు. ఆ పెద్ద పెద్ద బండలు కూడా తోసేస్తున్నట్టు నీరు. అది ఈ విధంగా బాధపడుతున్నట్టు, ఎలాగా ఏం చేయాలని. మట్టి అప్పుడు ఏం చేశాడట, ప్రవాహం నిలుపుటకు వివిధ ఉపాయములతో ఆ శిష్యుడు అనేక విధములుగా సంటాలు పడిన. మట్టి తెచ్చి పోసిన, రాళ్లను అడ్డంగా పెట్టిన, ప్రవాహము వేగమును నిలుపుకోలేక గురువుగారి పొలమునకు నీరు చేర్చలేక తన ప్రయత్నములలో అంతకంతకు అతడు విఫలుడు కావస్తున్నాడు. అంతకంతకు విఫలుడైపోతున్నాడు, నిరసించిపోతున్నాడు. జరగట్లేదు అతను పనులు ఏమి, ఇక్కడ విధానాలు ఏమి కుదరట్లేదు. అప్పుడు ఈ విధంగా అనుకున్నాడు, శ్రీహరి దేవదేవ ఇక నేనేమి చేయదును అని వగచి విచారించి చుండెను. గురువుగారి పొలములోనికి నీరు ప్రవహింపజేయవలను, అట్టి పని నిమిత్తముగా నా ప్రాణమును సైతము విడిచిపెట్టేదను అని కృతనిశ్చయుడై అంతరంగమున తన గురువును దృఢముగా ధ్యానించి దైమోర్పులు అర్పించి దీనికి తగు ఉపాయము నాలో తట్టుటకు గురుదేవా నీవే కరుణించుము అని సంకల్పించుకున్నాను. కానీ అని వెంటనే ఒక పెద్ద బండరాన్ని తీసుకొచ్చి ఆ నీటి ప్రవాహమునకు అడ్డుగా వేశాను. కానీ ఆ ప్రవాహ వేగము వలన ఆ రాయి కూడా కొట్టుకుని పోయింది. దీనికి బదులుగా తానే ఆ ప్రవాహ వేగమునకు అడ్డుగా పడుకొనినచో నిశ్చయంగా నీరు గురువు గారి పొలానికి ప్రవహించునని నిశ్చయించుకొనెను. వెంటనే తన రెండు చేతులతో పక్కనున్న తీరులను, అంటే కొమ్మలంటే ఉన్నట్టు తీరులు, అవి పట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. తన రెండు చేతులతో తీరును గట్టిగా పట్టుకుని రెండో వైపున తన పాదాలను గట్టిగా నొక్కిపెట్టి నీరు ప్రవాహమునకు అడ్డుగా పడుకున్నాడట. తన రెండు చేతులు గట్టిగా పట్టుకుని తన పాదాలు అడ్డుగా పెట్టాడు, నీరు ప్రవాహం పైకి వెళ్ళిపోకుండా. అలాగా లోపల ఇలా 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 అడ్డంగా పడితే నీరు ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. ఆ విధంగా అడ్డుగా పెట్టాడట. కళ్ళు మూసుకునే శ్రీ గురుదేవుని దృఢముగా ధ్యానింపసాగాను. ఆ ప్రకారముగా శిష్య శిరోమణి అయిన ఆరుని పాంచలుడు తన మనమున తుది నిశ్చయం చేసుకుని మరుక్షణమే ప్రవాహములోని సగము నీరు అతనిపై నుండి పొంగి పొలం వైపునకు ప్రవహింపసాగాను. శిష్యుడు నిశ్చలముగా నీటికి అడ్డముగా బురదలో పడుకుని ఉండెను. ఆ ప్రకారముగా కాలువ గుండా ప్రవహించే నీటితో గురువు గారి పొలము పూర్తిగా పైరుకు సరిపోయినట్లుగా నీటిని ప్రవహింపజేసింది. ఇందాక పెద్ద పెద్ద బండలు పెట్టించాడు, ఆ బండలు ఏం చేస్తుంది, తోసుకుని పోతుంది. బండ ఉంది కానీ దానికి ఆ బండ గట్టిగా పట్టుకోదు కదా, అడ్డంగా పెట్టాడు, నీరు ప్రవాహం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడు, అడ్డగా నీరు వచ్చేదానికి అడ్డంగా పడుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పక్కనే కొమ్మలు ఉన్నాయన్నమాట, గట్టిగా పట్టుకుని నుంచుండడం వల్ల ఆ నీరు వచ్చి ఇలా పక్కకి వెళ్ళింది అనమాట. ఆ విధంగా నీరంతా పొలంలోకి వెళ్ళింది. ఇంతలో గురువుగారి యొక్క పొలం మొత్తం పూర్తిగా పైరుకి సరిపోయినట్టుగా నీరు ప్రవహింపసాగాను. ఇంతలో సూర్యాస్తమయం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. సూర్యుడి అస్తమించి చీకటి పడుచుండెను. చీకటి పడినను శిష్యుడు రానందులకు దౌమ్యుడు విచారించి తానే స్వయంగా పొలం వైపుకి వెళ్ళాడు. శిష్యుడు రావాలి కదా, టైం అయిపోయింది, చీకటి అయిపోతుంది, ఇంకా రాలేదేటని గురువు గారు శిష్యుడి కోసం పొలం వస్తున్నాడట. ఇప్పుడు అతడి నీరు బాగుగా నిండి ప్రవహించుతుండెను. అందుకు తన పొలము నీటితో పూర్తిగా తడిసి ఉన్నందుకు అతడు మిక్కిలి సంతోషించాడు. కానీ శిష్యుడు మాత్రం కనబడలేదు. నీరంతా పొలం అంతా నీరుతో నిండింది, బాగుంది, శిష్యుడు మంచి పని చేసేది అనుకున్నాడు. కానీ శిష్యుడు కనబడలేదు.
అయ్యో శిష్యునికి ఏమయ్యునో, అడవులో ఏ పులులు గాని సర్పములు గాని భక్షించి ఉండునా అని భయపడి నీటి కోసం ఎంతగా కష్టపడినో కదా, పాపం వీడెక్కడున్నాడో అని బాధపడుచు ఒక్కసారి ఉచ్చస్వరముతో అత్యంత ప్రభావముతో, నాయనా శిష్య ఆరుని ఎక్కడుంటివి అని గట్టిగా పిలిచాను. వెంటనే ప్రేమపూరిత కరుణాసాద్ర వాక్కులతో దౌమ్య మునీశ్వరుడు పిలిచిన తోడనే ఆ ధ్వని శిష్యుని యొక్క చెవి సోకి అతను అక్కడ ఉండగానే, గురుదేవా నేను ఇక్కడనే ఉన్నాను అని ఒక చేయిని ఇలా చాపి నెమ్మదిగా లేచి వచ్చి గురువు పాదములకు నమస్కరించను. శిష్యుని సాహసమునకు ఆశ్చర్యపడి అతడు భక్తికి మెచ్చుకుని దగ్గరకు తీసుకుని గాఢ లింగార్చనమునర్చుకునను. అతని ధైర్యమునకు ఆశ్చర్యపడి ప్రశంసించి వెంటనే పరిపూర్ణమైన అనుగ్రహంతో శిష్యుని మస్తకముపై గురువు తన హస్తమును ఉంచెను. అంతే, గురువానుగ్రహం వలన తక్షణమే అతడు వేదశాస్త్ర ఆది సకల విద్యా పారంగుతుడయ్యను. ఎప్పుడైతే గురువు తన యొక్క మస్తకముపై అతని యొక్క హస్తమును పెట్టాడు, వెంటనే ఇంక ఏ విధమైన బోధన కూడా చేయకుండా వేద శాస్త్రాలన్నీ కూడా అతని మస్తకంలో గెలిపోయాడు. శిష్య శిఖామణి, నీకు వేద శాస్త్రాది విద్యల నేతును సంప్రాప్తమయ్యను అని గురువు పలికాను. వెంటనే కడు భక్తి భావముతో అతడు శ్రీ గురు చరణారవిందములకు సాష్టాంగ వందనము చేసెను. కృపానిధి అయిన దౌమ్య మహర్షి ఆ బాలుని ఆప్యాయముగా తన ఆశ్రయమునకు తీసుకుని వెళ్ళి ఆశ్రమమును తీసుకుని వెళ్ళి అతనిని శుభ్రపరిచి నూతన వస్త్రములు ఇచ్చి కడుపారా ఆహారమును తినిపించి నుడివాను. నాయన, ఇప్పుడు నువ్వు కడుపుల ఆహారం తినిపించి ఈ విధంగా చెప్తాను, నాయన మీ ఇంటికి వెళ్ళి వివాహమాడము, సమస్త సుఖమును అనుభవింపము అని ఆశీర్వదించి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళుటకు అనుమతించెను. శిష్యుడు గురువు గారి అనుజ్ఞను పొంది వారికి సాష్టాంగ వందనమ్మను ఆచరించి గురువు వద్ద సెలవు గాయకుని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకను మిగిలిన ఇద్దరు శిష్యులు గురువు వద్దనే ఉండిపోయారట. ఆ విధంగా శిష్యుడు తరించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ప్రకారముగా దౌమ్య మహర్షి మొదటి శిష్యుడైన ఆరుణ్యపాంచలుడను వారిని కృతార్థులను చేశాను. వైద్యుడు అనే రెండవాడి పేరు ఉంది. వైద్యుడు అని పేరు గలవాడు గురు శుశ్రూష చేయుచున్నప్పుడు అతని అంతఃకరణమును పరిశీలించి తెంచి గురువగు దౌమ్య మునీశ్వరుడు అతనితో ఇట్లు చెప్పాను, పలికిను, నాయనా నీకు ఒక పనిని అప్పగిస్తున్నాను. నీవు మన పొలమునకు వెళ్ళి అతడ పెరుగుతున్న పైరుకు రాత్రింబవుళ్ళు కాపలకాయ రక్షిస్తూ ఉండు. పంట చేనును జాగ్రత్తగా రక్షించి ధాన్యమునకు ఇంటికి తీసుకురా అని చెప్పాడు. ఇది నీ బాధ్యత అని చెప్పగా అతడు అత్యంత హర్షముతో, గురుదేవ మీ ఆజ్ఞను నిర్వహించేదనని గురువు పాదములకు వందనము చేసి మిగులు సంతోషముతో గురువు గారి పొలం వైపుకు వెళ్ళాను. పంట చేను పక్వమయ్యేంత వరకు దివారాత్రములు కష్టపడి రక్షించాను. తదుపరి పంట చేనును కోసి ధాన్యమును సిద్ధపరిచి ఒక రాశిగా చేసి తన గురువును సమీపించెను. శ్రీ గురుదేవునికి నమస్కరించి, గురుదేవ ధాన్యమును చక్కగా సిద్ధపరిచి రాశిగా పోసి చేసి వచ్చి తిని ఇక ఈ ధాన్యమును ఇంటికి చేర్చగలను, అందుకు సెలవు ఇవ్వవలసిందని ప్రార్థించెను. అప్పుడు దౌమ్య మునీశ్వరుడు తన శిష్యుని మరింతగా పరీక్షించదలిచి, శిష్య శిరోమణి, సరే మంచిది, పొలములో నువ్వు చాలా కష్టపడుతుంది, ఇక ఇప్పుడు సిద్ధమైన ధాన్యములు ఇంటికి చేర్చగలను కదా అని అతనికి ఒక బండిని, దానికి ఒక దున్నపోతును కట్టి గురువు ఇట్లా అన్నాడట, ఒక బండిని, పొలం అంతా నువ్వు దున్నేసేవు, రాసిపోసేవు, ఇప్పుడు అంతా పొలం నుంచి ఇంటికి రావాలి కదా, అందుకని ఇంకా గురువు శిష్యుని పరీక్షిస్తున్నాడంట. ఈ విధంగా ఏమని ఒక బండి ఇచ్చాడట, ఒక దున్నపోతుని ఇచ్చాడట. ఇచ్చి ఈ విధంగా చెప్తాడు, నాయన ఈ బండిని తీసుకువెళ్ళి వెంటనే ధాన్యమును తీసుకురమ్ము అని చెప్పాడు. పాప శిష్యుడు ఆ దున్నపోతును కాడికి ఒకవైపు కట్టి, అసలు బండి ఎలా ఉంటుంది, కాడి ఉంటుంది, ఆ కాడికి రెండు దున్నపోతులు ఉండాలి, లేకపోతే 2 ఎడ్లు ఉండాలి, ఉంటే బండి నడుస్తుంది. కానీ ఒక దున్నపోతుని ఇచ్చాడు, రెండో వైపు ఖాళీకి ఉంచాడు అనమాట. ఇప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు, ఆ రెండో వైపు కాడి తన బొదలకి వేస్తున్నాడట. ఒక దున్నపోతుని కాడిని ఒకవైపు కట్టి రెండో కాడి వైపు తన స్వయంగా లాగుతూ ఎంతో శ్రమపడి ఆ బండిను పొలం వద్దకు తీర్చాడట. తదుపరి ధాన్యపు రాశిని మొత్తం అంతా కూడా బండిలో నింపి ఆ బండి కాడికి ఒకవైపు దున్నపోతుని కట్టి తాను రెండో వైపున కాడి వైపు నుంచి తన మెడపై ధరించి బండిని లాగసాగాను.
అప్పుడప్పుడు అప్పుడప్పుడు బండి వేగముగా పరిగెత్తుచున్నప్పుడు దానితో సమానముగా తాను నడవలేక అతి కష్టముతో నిలదొక్కుకొనుచు కంఠమునకు కాడిని బహు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళుచుండెను. దున్నపోతుతో పాటు కాడిని మెడతో లాగుచు మార్గములో నడుచుచున్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ దున్నపోతు బురదలో కూరుకుపోయేదంట. అలా నడుస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు బురదలో కూరుకుపోయిందట. అయ్యో, ఈ దున్నపోతు బురదలో కూరుకుపోయి పడుకున్నది కదా అని తన మనస్సులో ఎంతగానో చింతించి విచారించుచు దున్నపోతును కాడి నుండి తొలగించి తానొక్కడే ఆ బండిని లాగసాగాను. ఇంక దున్నపోత బురద నుంచి బయట రావట్లేదు. ఇప్పుడు ఆ బండి తానొక్కడే లాక్కుంటున్నాడట. తన మెడకు ఉరి పడినట్లుగా అయి ప్రాణము పోతున్నంతగా పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇదంతే కూడా జరుగుతుండగా దౌమ్య మునీశ్వరుడు ఆశ్రమమునందే ఉండి విషయమునంతటిని కూడా దివ్య దృష్టితో చూస్తాడట. గమనించి గుండె కరిగి శిష్యునికి ఎదురుగా వచ్చి బండిని లాగుచున్న శిష్యుని దీనమైన క్లిష్ట పరిస్థితిని చూసి వెంటనే అతని హృదయము ద్రవించిపోయెను. శిష్యునిపై అపారమైన కృపావృష్టి కురిపించెను. వెంటనే పరిగెత్తుకుని వచ్చి శిష్యుని మెడపై గల కాడిని విడిపించి దయార్థ హృదయుడై ప్రేమతో అతన్ని గాఢలింగ మనర్చుకునను. ఆహా, నీ దృఢమైన నిశ్చయమునకు నేను పరవశించిపోయితిని. నాయనా, నీవు వేదశాస్త్ర సంపన్నుడు కాగలవని వరప్రసాదము చిక్కెను. వరాన్ని ప్రసాదించి వెంటనే వైద్యుడు సమస్త విద్య పారంగుతురయ్యను. గురువు గారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ వందనమనర్చి వారి అనుమతిని పొంది వైద్యుడను రెండవ శిష్యుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి, ఎంత కష్టపడి గురువు అప్పచెప్పిన పని ఎంత శ్రద్ధగా చేసాడంటే తన యొక్క కంఠానికి బిగించుకున్న తాడు ప్రాణం పోయే విధంగా పరిస్థితి వచ్చేసింది. అయినా కూడా బండిని లాగుతాడట. ఆ విధంగా చేయడం వల్ల గురువు గారు దివ్య చూసి పరిగెత్తుకుని వచ్చి ఆపాడు. ఆపి గురువు మీద ఎంత భక్తి ఉంది, ఎంత వినయం ఉంది, తన పనిలో ఎంత నిమగ్నతతో చేస్తున్నాడని పరీక్షించి వెంటనే అతన్ని హృదయానికి అతుకుని వేదశాస్త్ర పారంగతుడు అవుతావని వరాన్ని ఇచ్చి పంపించాడు ఇంటికి. అప్పుడు దౌమ్యుల వారు మూడవ శిష్యుడైన ఉపమన్యుని సేవను పరీక్షించుటకై ఇప్పుడు మూడవ శిష్యుని పరీక్షించాలనుకున్నాడు. తన సమీపంలోకి పిలిచి చిన్నవాడైన ఉపమన్యుడు ఆ శిష్యుడు గురు శిష్యుడి చేతిలో గొప్ప నైపుణ్యం గలవాడు. చిన్నవాడైనా సరే ఆ గురువు సేవ బాగా చేస్తున్నాడట. గురు సేవను కడు ప్రీతితో చేయుచుండేవాడు. కానీ అతడు మిక్కిలి ఆకలి. అతను గురుసేవ చాలా బాగా చేస్తాడు, కానీ మిక్కిలి ఆకలి అన్నమాట అతనికి ఎక్కువ. అతడు తిను ఆహారమునకు హద్దు లేదు. అత్యధికమైన ఆహారము వాడికి అవసరము. అందుచేత అతనికి విద్య అబ్బట్లేదు. తత్కారణముగా ఈ మూడవ శిష్యుడైన ఉపమన్యుని పరీక్షించుటకే దౌమ్యుడు ఒక చక్కని ఉపాయమును ఆలోచించెను. నాయన ఉపమన్యు, నీకు ఒక పనిని అప్పగించేదను. అదేమనగా ప్రతినిత్యము మన పశువులను అడవులకు తీసుకువెళ్ళి వాటిని కడుపు నిండా మేపుకొని బహు జాగ్రత్తగా రక్షింపుతూ తిరిగి ఆశ్రమం చేర్చగలను. ఉదయమున పశువులను తీసుకుని వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రాబోయేనని నియమమును విధించి వెళ్ళమని ఆజ్ఞాపించారు. నువ్వు పశువులు తీసుకెళ్ళి అడవికి వెళ్ళి వాటికి ఏ గడ్డ అయితే కావాలో అవి తినేంత వరకు తింటాయి. తినేసిన తర్వాత నువ్వు వాటిని జాగ్రత్తగా రక్షించి నువ్వు తీసుకురావాలి, ఇది నీ పని అని చెప్పి పంపించాడు. వెంటనే ఆ శిష్యుడు గురుగారి పాద పద్మములకు వినయంతో నమస్కరించి అడవిలో మేపుడికే పశువులను వెంట తీసుకుని వెళ్ళాను. అతడ పశువులను మేపసాగాను. పొద్దుకుక్కిన కొలది అతనికి ఆకలి అధిక అంటే పొద్దుకి ఇంకా అలా సూర్యుడు నెత్తిమీగ ఎక్కుతున్న కొలది తనకి ఆకలి ఎక్కువైపోతుందట. వెంటనే పశువులను ఇంటికి తీసుకుని వచ్చేసాడట. అది చూసి గురువు కోపగించి, ఏమిరా ఇంత తొందరగా వచ్చేవేమిటి అని ప్రశ్నించాను. సూర్యుడు అస్తమించేంత వరకు అడవులో పశువులను రక్షించమని వాటి అప్పటి వరకు మేపుతూ ఉండవాలని చెప్పాను కదా, ఆదేశించాను కదా. ఇదే విధంగా ప్రతిరోజు చేయవాలని నీకు ఉదయమే నీకు పనిని అప్పగించాను కదా. మరి అందుకు అంగీకరించిన నీవు వెంటనే పశువుల్ని తీసుకొచ్చేవేమిటి అని అగ్నికి కోపగించాడట. ఓరి, రేపటి నుండి సూర్యాస్తమయం వరకు కూడా గోవులను అరణ్యములనే కాచుతుండుము. అస్తమయమైన తర్వాతనే నువ్వు గోవులను తీసుకుని ఆశ్రమం కావాలి అని గట్టిగా మందించి చెప్పాడట. అంతటా శిష్యుడు గురువాజ్ఞను శిరసావహించి ఉదయముననే గోవులను తీసుకుని అడవికి వెళ్ళాడట. అవి నదీ తీరంలో తిరుగుతుండగా తాను నదిలో దిగి స్నానం చేసెను.
అత్తడికి సమీపమున నాలుగు బ్రాహ్మణ ఇండ్లు ఉండును. అక్కడికి ఆ నది సమీపంలో 4 బ్రాహ్మణుల ఇళ్ళు ఉన్నాయట. వారి ఇండ్లకు వెళ్ళి భిక్ష చేసి కమ్మగా భోజనం చేసి సాయంకాలం వరకు గోవులను మేపెను. ప్రతినిత్యము అదే విధంగా పశువులను కాచి వాటిని మేపుతూ రాత్రికి ఇంటికి పశువులతో పాటు తాను కూడా చేరుకున్నాడట. కొంతకాలం జరిగిన పిమ్మట ఒకనాటి ఉదయం దౌమ్యుడు తన శిష్యుని అడిగాడట, నీవు నిత్యము ఉపవసించినప్పటికీ నీ దేహము ఇంతటి పుష్టిగా ఎట్లుండెను? గురువుగారు గమనించాడు, ఇతను ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం రావాలి, ఈలోపు ఈ పిల్లవాడికి ఆహారం ఉండదు, కానీ ఆహారం ఉండక ఇతను నీరసించిపోవాలి, కానీ మంచి దృఢంగా తయారవుతున్నాడు, ఎందుకు అని ఆలోచించి ఇవి అడిగాడట. ఎట్లు ఉండేను అడిగితే గురువు మాటల బదులుగా ఉపమనుడు ఈ విధంగా చెప్తున్నాడు, గురువుదేవా, నదీ తీరమునకు దగ్గరలో గల బ్రాహ్మణుల ఇంట్లోకి వెళ్ళి భిక్ష చేసి దాన్ని ఆరగించుతుంటిని. ఈ విధంగా ప్రతి నిత్యము భిక్ష తెచ్చుకుని భోజనం చేసి సాయంత్రమునకు పశువులను తీసుకుని తిరిగి ఇంటికి చేరుకుంటుని అని శిష్యుడు ఉపమన్యుడు సావధానముగా సమాధానం చెప్పిన వెంటనే గురువుడు ఉగ్రుడై అతనితో ఇట్లా అన్నాడు, ఓరి మూర్ఖుడా, నన్ను వదిలి భోజనం చేయుచుంటివా? వేరే ఎండలో భిక్ష చేసిన ఆహారమును ప్రతి దినము ఇంటికి తెచ్చి నాకు ఇవ్వబలను. నేను లేకుండా నువ్వు భోజనం చేస్తావా? నాకు పెట్టకుండా నువ్వు భోజనం చేస్తావా? అలా కాదు, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి ఆహారం తీసుకుని నాకు ప్రతిదినం నా దగ్గరికి వచ్చి నాకు పెట్టు అంటాడు. తదుపరి పశువుల వద్దకు వెళ్ళి వాటిని మేపి తిరిగి రాత్రి వేళకే రావాలను, ఇది నా ఆజ్ఞానడు. నువ్వు తినేస్తున్నావా? నాకు పెట్టక నువ్వు తినడం ఏంటి? కాదు, నువ్వు ఏం చేయాలంటే పశువుల్ని తీసుకెళ్ళిపో, నువ్వు భిక్ష తీసుకురా, భిక్ష తీసి నాకు పెట్టిన తర్వాత నేను తిన్న తర్వాత వెళ్ళి పశువులు మేపుకుని మళ్ళీ సాయంత్రం రావాలి, ఇది నీ పని అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది నా ఆజ్ఞను హెచ్చరించాడు. మరునాడు గురువాజ్ఞను అనుసరించి పశువులను అడవికి తీసుకువెళ్ళాను. రోజు వలె భిక్ష చేసి అది తీసుకుని వెళ్ళి ఇంటిలో ఇచ్చాను. అతనికి ఇంటిలో చేసిన భోజనముతో ఎప్పుడు కడుపు నిండేది కాదు. గురువుగా ఇప్పుడు ఎలా విధానం ఏంటంటే భిక్ష ఎత్తుకుని భిక్ష అడుక్కుని వచ్చి గురువుకి పెట్టాలి. గురువు తినగా మిగిలినది ఏదైతే ఉందో అది శిష్యుడు తినాలి. ఇది విధానం అప్పట్లో. ఇప్పుడు కూడా అదే ఉంది, కానీ ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల గురువు తినగా మిగిలింది ఏదైతే తింటున్నాడో ఇతనికి కడుపుకి ఆకలి నిన్నట్లేదు, సరిపోవట్లేదట. కనుకన తిరిగి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి మళ్ళీ భిక్ష యాచించి భుజించేవాడట. ప్రతిరోజు 2 పర్యాయములు భిక్ష చేసి మొదటి భిక్షను ఇంట్లో ఇచ్చి రెండవ భిక్షను తాను భుజించి కాలమును గడుపుతుండేను. పిల్లవాడు తెలివైన వాడు అనమాట. ఒకసారి భిక్షకి వెళ్ళి భిక్ష తీసుకొచ్చి గురువుకి చేస్తున్నాడు, రెండోసారి మళ్ళీ భిక్షకి వెళ్ళి ఆ భిక్ష తిని అతను కడుపు నిండా భుజించి హాయిగా జీవిస్తున్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు జరిగింది. ఇట్లు కొన్ని రోజులు గడవగా అతని శరీరం మరింత పుష్టిగా తయారాను. అది చూసిన గురువు శిష్యుని పిలిచి అందుకు కారణం ఏమిటని అడిగాడట. శిష్యుడు ప్రతిరోజు 2 పర్యాయములు భిక్ష చేయుచుంటినని, మొదటి భిక్షతో ఆకలి తీరక రెండవ మారు భిక్షను చేసి నేను భుజించుచుంటినని స్పష్టంగా చెప్పాను. ఓరీ మూర్ఖుడా, బ్రహ్మచారి 2 మార్లు మధుకరిని యాచించకూడదు కదా? నీవు ఎటువంటి శిష్యుడు రా? రేపటి నుండి అట్లు చేయవలదు. 2 పర్యాయములు తీసుకునే మధుకరిని 2 పర్యాయములు తీసుకునే మధుకరమును ఇంటికే తెచ్చి ఇవ్వమని నువ్వు ఈ విధంగా చేయకూడదు. కాబట్టి 2 సార్లు కూడా నువ్వు అడుక్కొచ్చి ఆ భిక్షని ఇంటికి తెచ్చే అని చెప్తాడు. గురువు యొక్క ఆదేశమును శిరసావహించి తన మనసులో ఎట్టి క్లాసమును పెట్టుకొనకుండగా గురువు ఈ విధంగా చెప్తున్నాడు, నన్ను ఈ విధంగా బాధపెడుతున్నాడు ఏంటి? నేను ఆహారం తినకూడదా? తింటే ఏమవుతుంది? గురువు నన్ను ఎందుకు నాకు ఆహారం పెట్టకుండా నా కడుపు కాల్చాలని చూస్తుండే ఈ విధంగా ఆలోచించలేదు. ఏ విధమైన ఆలోచన లేకుండా అంటే ఎప్పటికప్పుడు తను సరి చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ గురువు హెచ్చరించి మళ్ళీ సరి చేయిస్తున్నాడు. ఇంతలో ఈ విధంగా మనసులో పెట్టుకోకుండా ప్రీతితో 2 పర్యాయములు చేసిన మధుకరమును ఇంటిలోనే ఇవ్వసాగాను. మరునాడు పశువులతో పాటు అడవిలో తిరుగుతుండగా కడుపులో ఆకలి బాగా పెరిగిపోతుందట, బాగా ఏహేస్తుంది. ఇంతలో అతని దృష్టి గోవుల వద్ద పాలును తాగుతున్న దూడలను ఆకర్షించెను. దూడలు తమ తల్లుల వద్ద పాలు త్రాగుతుండగా కారిన చొంగపాలు ఏదైతే ఉన్నాయో నేలపై పడుతున్నాయట. వాటిని చూసి అయ్యో ఇవి వ్యర్థమవుతున్నవి కదా, వీటిని భూమి మీద వ్యర్థముగా పోనీయకుండా తానే త్రాగేదనని భావించి ఆకలితో పరిగెత్తి 2 చేతులను
కలిపి ఒక దోసిలోనికి ఆ ఎంగిలి పాలను పట్టుకుని పానము చేయసాగను. అంటే దూడ తాగగా మిగిలిన పాలు కొన్ని ఉంటాయి, అవి ఇంకా వర్షిస్తుంటాయి అనమాట. అవి భూమి మీద పడిపోతున్నాయట. అవి చూసి అలా భూమి మీద పడి వేస్ట్ అయిపోతున్నాయి కదా, ఆ పాలని తాగుతాయని చెప్పి 2 దోశలు పట్టుకుని పాలు తాగుతుందట. తద్వారా 2 వేళలా చేసిన మధుకరమును భక్తిభావముతో ఇంట్లోనికి అప్పగించుతుండను. క్షీరపానము చేసిన వలన మరింత పుష్టిగా తయారయ్యను. కొద్ది రోజుల పిమ్మట గురువు అతని శరీర పుష్టిని చూసి, ఓరి, నీవు ఇంత లావుగా ఎట్లు కాగలుగుతురా అని ప్రశ్నించాను. అయ్యా, నేను అడవిలో ఆవులను మేపుకొనుచుండగా దూడలు పాలు తాగుతుండగా అవి కారిపోతున్న చొంగ పాలను దోశలు పట్టుకుని తాగుతున్నాను స్వామి గురువర్య అని చెప్పాడట. అది విని శిష్యునిపై ఆగ్రహించి, ఓరి బుద్ధిహీనుడా, ఉచ్చిష్టమైన పాలను తాగినచో మతిహీనుడు అయ్యేదురా. అలా ఉచ్చిష్టమైన పాలను తాగకూడదురా, మతిహీనుడు అయ్యేదురా. అపరిమితమైన దోషభక్కుడు కాగలవు. కనుక ఈ రోజు నుండి ఉచ్చిష్టమైన పాలను నీవు త్రాగవద్దు, అట్లా చేయవద్దు అని కఠినంగా శాసించాను. అయ్యో, గురువుగారు పాలు కూడా తాగవద్దనన్నారు కదా, ఇక నిత్యము నాకు ఆహారం ఎట్లు లభించుటెట్లు, మరుసటి రోజు నుండి నేనేమి చేయదును అని తనలో తాను బాధపడుతుండెను. ఈ విధముగా అతడు పశువులతో పాటు అడవిలో తిరుగుతుండగా అత్తట జిల్లేడు చెట్ల నుండి పాలు కారుటను గమనించేటట. గురువుగారు ఈ పాలు కూడా తాగొద్దన్నాడు అనుకు బాధపడుతూ, సరే ఏం చేస్తానని నిలిపాడు. ఈలోపు ఆకలేస్తుంది. జిల్లేడు చెట్లు చూసాడట. జిల్లేడు చెట్లు పాలు కారుతున్నాయట. దాని నుండి జలజలా పారుట, జిల్లేడు చెట్ల నుండి జలజలా పాలు కారుట గాంతిను. ఓహో, ఈ పాలు మంచివే, ఇవి ఉచ్చిష్టములు కావు కదా, వీటిని తాగి కడుపు నింపుకుందని నిశ్చయించుకుని జిల్లేడు చెట్టు యొక్క పాలు విషపూరితములు తెలియక అతడు ఆ చెట్టు యొక్క ఆకులను చక్కగా తుంచి వాటిలోంచి కారుతున్న పాలను దొప్పలోనికి పట్టుకుని త్రాగుతుండగా అతని కళ్ళలో ఆ పాలు చిమ్మపడిందట. ఒక చిమ్మ చిక్క పడిందట కళ్ళలో. ఫలితముగా అతని 2 నేత్రములు వెంటనే చూపును కోల్పోయాను. ఈ విధంగా దృష్టి లేని వాడై గోవులు కనిపించక దుఃఖించుచు ఆ గోవుల నిమిత్తమై తడుముకొనుచు అటు ఇటు పరిగెత్తుకుతుండగా విధి వైపరీత్యమున ఒక పాడుబడిన బావిలో పడిపోయాను. అయ్యో, గురువుగారి గోవులు మార్గము తప్పిపోయి ఎటుపోయినో కదా అని విలిపిస్తున్నాడట. అందులోకు గురువు నన్ను ఎంతగా దూషించునో కదా అని ఆ శిష్యుడు బావిలో పడి దుఃఖించుతుండగానే సూర్యుడు అస్తమించి చీకటి పడిపోయింది. అంతలో ఉపమన్యుడు ఇంతవరకు రాలేదేమిటి అని దౌమ్య మహర్షి మనస్సులో చింతించి వెంటనే అడవికి వెళ్ళాను. అతడ దూరముగా గోవులు కనిపించినవి, కానీ శిష్యుడు కనబడలేదు. అతడు అందుకు మిగులు చింతించు భయపడుచు శిష్యుని పేరు పెట్టి గట్టిగా పిలిచినట. గురువుగారి పిలిచిన పిలుపుని విని శిష్యుడు వెంటనే ప్రత్యుత్కారం ఇచ్చినట. ఏమని, గురుదేవా, నేను ఈ బావిలో పడిపోయి ఉంటిని, నన్ను రక్షింపుము అని ఇలుగెత్తి ప్రార్థించాడట. శిష్యవత్సలుడైన దౌమ్య మహర్షి బావి వద్దకు చేరి తన శిష్యుని పైకి లేపి జరిగిన వృత్తాంతమంతి విని దయార్థ హృదయుడై శిష్యుని చేష్టలకు జాలిపడెను. వాని అమాయకత్వమును మనసునందు నొచ్చుకునెను. మనసునందు నొచ్చుకునను. వెంటనే అశ్విని దేవతను స్తుతించమని శిష్యుని ఆదేశించెను. అత్యంత భక్తిభావముతో శిష్యుడు అశ్విని దేవతను స్తుతించి ఆహ్వానించెను. తక్షణమే అశ్విని దేవతల ప్రత్యక్షమై ఆ శిష్యునికి తిరిగి దృష్టిని ప్రసాదించి వెళ్ళిపోయేది. శిష్యుడు ఆనందభరితుడే గురుదేవుల పాదపద్మములకు నమస్కరించి సమ్ముఖమున నిలబడి గురుదేవుని ఎన్నో విధములుగా స్తుతించెను. అందుకు దౌమ్యుడు మిగులు సంతోషించి శిష్యుని చేరదీసి అపారమైన ఆనందముతో గాఢమైన ఆలింగమును చేసుకుని అనుగ్రహించెను. చనువుతో అతని శిరస్సును నిమురుతూ బుజ్జగించి, శిష్యోత్తమ, నీ ఎడల నేను సంతృష్టిని పొందుతున్నాయన, నీవు శిష్యుని ఎడల ప్రసన్నుడై ఆ మహర్షి ఉపమన్యు శిరస్సుపై తన దివ్యమైన హస్తమును ఉంచెను. తక్షణమే గురువు యొక్క హస్తమస్త స్పర్శ చేత త్రుటిలో ఆ శిష్యుడు సకల వేద శాస్త్ర పారంగతుడైన. గురువు గారు ఆ శిష్యుని ఆశీర్వదించి ఈ విధంగా చెప్తాను, నాయనా, వెంటనే నీవు మీ గృహమునకు వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి వారిని ఆనందింపచేయము. ఆ తర్వాత వివాహం చేసుకుని హాయిగా దీర్ఘాయుష్మంతుడిపై సుఖముగా జీవింపుము అని ఆశీర్వదించును. నీవు సాటిలేని కీర్తిని పొందెదవు. నీకు ఎందరో శిష్యులు ఉండెదరు. ఉత్కంఠుడు అనే పేరు గల నీ శిష్యుడు ఎంతయో ప్రసిద్ధి నొందెను.
నీ శిష్యుల్లో ఒక శిష్యుడు ఉంటాడు, అతని పేరు ఉద్గంతుడు. అతను ఎంతో కూడా ప్రసిద్ధి పొందుతాడు. అతడు నీకు దక్షిణముగా ఆదిశేషుని జయించి కుండలమును కూడా తెచ్చి ఇచ్చును. దానితో అతడు మిగులు కీర్తివంతుడగును. జనమేజయునకు ఆదేశించి అతనితో సర్పయాగము చేయించును. అంత గొప్ప శిష్యుడు అవుతాడన్నమాట అతను. ఆ ఉత్కంఠుడు సర్పయాగమునందు సహేంద్ర తక్షకాయ స్వాహ అని తక్షకునితో సహా ఇంద్రుని తప్పించును. అతని కీర్తి ముల్లోకములందును వ్యాపించును అని దౌమ్య మహర్షి ఉపమన్యుని భవిష్యత్తును గూర్చి కూడా చెప్పి అతన్ని పరిపూర్ణంగా అనుగ్రహించును. ఓయి బ్రాహ్మణముని, గురుకృప ఎంతయో సమర్థవంతమై. ఇప్పుడు మళ్ళీ మన గురువు గారు చెప్తున్నారు బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణముని, గురుకృప ఎంతయో సమర్థవంతమై ఉండును. గురువును ద్వేషించువారు లేదా ఇట్లాంటి వారు పుణ్యలోకములను ఇట్లు పొందగలుగుదురు. గురుద్రోహి అయిన పాతకులు కుంభీపాకమనే నరకములో మగ్గిపోవుదురు. గురువును సంతుష్టపరిచిన వారికి సాధ్యము కానిదంటూ ఈ లోకమున మరేదీయును ఉండదు. అట్టి వారికి సమస్త విద్యలు సిద్ధించుటకు త్రుటి కాలము కూడా పట్టదు. ఇది నీవు గ్రహించుము. ఓ బ్రాహ్మణముని, వృధాగా ఎందుకు తిరుగుచుంటివి? నీవు వెంటనే ఇంతకు ముందు ఆశ్రయించిన గురువును చేరుకొమ్ము. అతడే నిజముగా నిన్ను తరింపజేయగల సమర్థుడు. ఆయన హృదయమును నీవు పరచగలిగినచో నీకు తప్పక మంత్రసిద్ధి కలుగును. ఈ విధంగా నీలో నీవు నా మాటను దృఢముగా నిశ్చయించుకొనుము. ఎంత మాత్రము ఆలసింపకుండా వెంటనే నీ గురువు యొక్క చరణములు ఆశ్రయించుము అని శ్రీ గురునాథుడు విస్పష్టముగా చెప్పాడట. శ్రీ గురునాథుని ఆదేశమును వినిన బ్రాహ్మణుడు గురుమూర్తి చరణములపై తన శిరస్సును నమస్కరించి అనేక విధములుగా స్తుతించి ఇట్లు విన్నవించును. గురుమూర్తి, నీకు జయము జయము. మీరు కృపతో పరమార్థ తత్వమును బోధించితిరి. తద్వారా నేను అచ్చమైన పరమార్థ తత్వమును గ్రహించగలిగితిని. నిజమునకు నేను గురుద్రోహినైతిని. గురువు పట్ల మహా అపరాధమును నొచ్చితిని. గురు చిత్తమును మిగులు బాధించితిని. అట్టి గురుమూర్తిని నేను ఎట్లు సంతోషింప చేయగలను? ఇనప మొక్క విరిగినచో తిరిగి అతికింపవచ్చును కానీ మనసు విరిగితే తిరిగి అతికించుట కష్టము కదా. ఇనప మొక్కని విరిగితే అతికించేసి వెల్డింగ్ చేసి, కానీ మనసు విరిగిపోతే కుదరదు కదా. కాబట్టి బంగారము, ఇనుము మొదలైన లోహధాతువులు విరిగిపోయినచో వాటిని తిరిగి అతికించవచ్చును, కానీ ముత్యమే పగిలితే దానిని తిరిగి అతుకుట ఎట్లు? మనసు విరిగితే దానిని అతుకుట అసాధ్యము. పతితుడనైన నా మనస్సు పగిలిపోయినది, నా జీవితం వ్యర్థమైనది. నేను జీవించి ప్రయోజనమేమి? గురుద్రోహి అయిన నా ఈ శరీరము వలన ఉపయోగమేమి? నాకు జీవించవలన ఇచ్చలేదు. గురుద్రోహిగా మారిన నేను గురువు కోసమే నా ప్రాణంలో వదిలివేయదును అని ఆ బ్రాహ్మణుడు శ్రీ గురుమూర్తి యొక్క పాదముల ముందే తన ప్రాణములు వదిలివేయటకు నిశ్చయించి లేచి నిలబడ్డాడట. వెంటనే గురుమూర్తి ఆ బ్రాహ్మణుడు ఉద్దేశించి ఇట్లా పలికాడట, పోయి గురుద్రోహి బతకడానికి లేదు, నేను చచ్చిపోతానంటాడట. అప్పుడు వెంటనే అంటున్నాడు గురువు గారు, ఓయి బ్రాహ్మణుడా, నీకు ఇప్పటికీ నిజమైన పశ్చాత్తాపం కలిగింది. ఈ అగ్ని ఎండుగడ్డిని ఎట్లు దహించివేయనో తనకు కలిగిన పశ్చాత్తాపము యొక్క తప్తము వలన అంతఃకరణము అట్లే శుద్ధగును. అగ్ని కర్పూర కలికినను సమూలంగా దహింపవేసినట్లుగా పశ్చాత్తాపము చేత పాపములను కూడా నశించిపోవును. నీ పాపములను గురించి మరిచిపోము. ఇప్పుడు నీ మనసులో చెలరేగిన అనుతాపం ఉందే, ఆ పాపి నీ యొక్క పాపిరసన అంతటిని కూడా భస్మీపట్లం చేయవచ్చును. నీవు 100 జన్మల నుండి చేసిన పాపములన్నీ కూడా ఈ క్షణమే పటాపంచలైపోయినవి. నీవు ఎంత మాత్రం దుఃఖింపవలదు, చింతింపవలదు. నీ దురితము అంతయు దగ్ధమైపోయింది. అంటే ఎప్పుడైతే ఇట్లాంటి జన్మ, గురుద్రోహం చేసిన ఈ జన్మ వృధా, ఇంకా ఈ శరీరం కూడా వృధా, ఈ శరీరంతో పాటు నేను చనిపోతానని ఎప్పుడైతే ఇతను అయిపోయాడో పాపాలను కూడా పోయినాయి, గురుద్రోహం చేసిన పాపాలను కూడా పోయాడు. అంటే పశ్చాత్తాపము మించిన పరిహారం లేదు అంటారు. అందుకే అంటే ఏ తప్పు చేసినా పర్వాలేదు, తెలిసి చేసినా చేశాడు, చేసిన దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే పాపం పోయినట్టేనట.
ఈ విధంగా 100 జన్మల నుండి చేసిన పాపలన్నీ కూడా ఈ క్షణమే పటాపంచలైపోయిను. నీవు ఎంత మాత్రం దుఃఖించవలదు, చింతింపవలదు. నీ దురితము అంతయు దగ్ధమైపోయింది. ఇక నీవు శ్రీ గురు చరణములను నీ మనస్సునందు చక్కగా స్మరింపము అని చెప్పి కరుణాపయోగం నిధి అయిన గురుమూర్తి ఆ బ్రాహ్మణుని అనుగ్రహించి అతని మస్తకమునందు తన దివ్య హస్తం నుంచెను. అతడు వెంటనే సర్వ విద్యాపారంగూతులయ్యను. అంతటా ఆ బ్రాహ్మణుని హృదయమునందు అత్యంత భక్తి భావము బొంగి పొరలుతుండెను. గురుమూర్తి దయార్థ హృదయమునకు అంతులేని వారి అనుగ్రహపు తీరునకు అతని మేను పొలికించిపోయిను. కనుల వెంబడి బాష్ప కణములు కారుతుండగా దగ్ధ కంఠుడై తన కరములను దోయిలించి శ్రీ గురు చరణారవిందములకు శిరసాష్టాంగ వందనము ఆచరించి లేచి నిలిచి తిరిగి చేతులు జోడించుకుని వినమ్రుడై తలను వంచి ఇట్లు సూచిస్తున్నాడట. ఇప్పుడు గురువు గారు సూచిస్తున్నాడు ఏ విధంగా, స్వామి గురుమూర్తి మీరే జగద్గురువులు, త్రిమూర్త్యాత్మక అవతార స్వరూపులు. మీ కృపను పొందిన పిదప ఈ శరీరమునందు పాపరాశికి తావిట్లుంటుంది. భాస్కరు ఉదయించిన వెంటనే అంధకారమునకు తావుండదు కదా, అట్లే మీ కృప సోకిన ఈ శరీరమునందు పాపములు ఇట్లు ఉండగలుగును అని అనేక విధములుగా శ్రీ గురునాథుని భక్తితో స్తుతించినప్పుడు అత్యంత హర్ష పులకాంకితుడై అతని కంఠము దగ్ధమవుతున్నది, శరీరము రోమాంచితమవుతున్నది. అంతటి నిర్మలమైన మనసుతో ఆయన చరణాబ్దములపై తన శిరస్సును ఉంచి తనను తరింపజేయమని అనేక విధములుగా ఎంతో దయానీయముగా శ్రీ గురుమూర్తిని ప్రార్థించెను. అతని మనసులోని దృఢమైన నిశ్చయమును గాంచిన శ్రీ గురుమూర్తి అతని ఎడల అత్యంత ప్రసన్నుడై తన శిరస్సును అతని శిరమును తన వరదహస్తముతో మరలా తాకెను. పరుశువేదిని సృష్టించిన వెంటనే ఇనుము బంగారముగా ఇట్లు మారిపోవును. ఆ బ్రాహ్మణునికి దివ్యమైన తత్వజ్ఞానం కలిగిందట. అతని ఎడల చంద్రమౌళీశ్వరుడగు ఆ శంకరుడు ప్రసన్నుడయ్యను. ఆ బ్రాహ్మణునికి లభించిన భాగ్యమును మనము ఏమని కొనియాడగలము? వెంటనే గురువు ఎప్పుడైతే అతని మస్తకంపై తన హస్తాన్ని ఉంచాడో మొత్తం తత్వజ్ఞానం అంతా వచ్చేసిందట అతనికి. ఆ పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడు కూడా ప్రసన్న అయిపోయాడట అతనికి. ఆ బ్రాహ్మణుని అంతులేని ఆనందముతో ఉప్పొంగిపోయాను. అంతటా శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని చూచి పలికిన, నాయనా, మా మాటను తలదాల్చి నీవు వెంటనే నీ గురువు వద్దకు వెళ్ళు అని ఆజ్ఞాపించాను. నీవు నీ గురుమూర్తిని వద్దకు వెళ్ళి వారికి అత్యంత భక్తిభావంతో నమస్కరించుము. అప్పుడు అతడు మిగులు సంతోషించును. ఆయనయే నేనుగా గ్రహించుము. ఆయన ఎవరో కాదు, నేనే నువ్వు భావించుకో, వెళ్ళి వాళ్ళ కాలమే పడిపో అని చెప్తానట. ఈ మాటను నీవు మరవద్దు అని శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణుడికి తెలియజెప్పాను. శ్రీవారి ఆజ్ఞను గైకొని వెంటనే ఆ ముని తన గురువు వద్దకు వెళ్ళిపోయాను. అటు పిమ్మట శ్రీ గురునాథుడు అతడి నుండి భువనేశ్వరి క్షేత్రమైన బెల్లవట్టి గ్రామమునకు చేరుకున్నాడట. కృష్ణ పశ్చిమ తీరమున ఉన్న ఔదంబర్ వృక్షము కింద శ్రీ గురుడు గుప్తముగా ఉండిపోయాను. అతడ కృష్ణానది తూర్పు దిశగా ప్రవహించును అని సిద్ధుడు నామధారకునితో శ్రీ గురుమూర్తి బెల్లవటి గ్రామమున ఉండగా వారి మహిమ ఎన్నో విధములుగా వెల్లడై మిక్కులు ప్రసిద్ధులందిన దానిని గూర్చి ఆ తర్వాత నీకు వివరించేద్దును అని చెప్పి పలికాడట. శ్రవణము చేయుటకు ఆహ్లాదభరితముగా ఉండి మహామహిమాన్వితమై ఉండి సకల జనుల సమస్త అభీష్టములను నెరవేర్చగలిగేడు సిద్ధముని నామధారకుల మధ్య జరిగిన సంవాదాత్మకమైన శ్రీ గురు చరిత్రమును గంగాధరాత్మజుడైన సరస్వతి లోకమునకు ప్రకటించెను. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథాకల్పతరువగు శ్రీ గురు చరితామృతము నందులి శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానమున జ్ఞానకాండమునందు గురు శుశ్రూషాతునము మహాత్మ్యము వర్ణనము అను 16వ అధ్యాయము సమాప్తము. జై గురుదత్త శ్రీ గురుదత్త. జై గురుదత్త శ్రీ గురుదత్త. జై గురుదత్త శ్రీ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త, జై జై గురుదత్త. హరి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, గురువుని సేవించినప్పుడు, గురువు ఆజ్ఞని శిరసావహించినప్పుడు, గురువు ఏమైనా తప్పులు ఒప్పులు ఎంచుతున్నప్పుడు, శిష్యుని యొక్క తప్పులు ఎంచుతున్నప్పుడు, నా కొరకే కదా, నా బాగు కొరకే కదా గురువుగారు ఈ విధంగా చెప్తున్నారు, మందలిస్తున్నారు, తిడుతున్నారు, శిక్షిస్తున్నారు, ఇదంతా కూడా నా కోసమే కదా అని ఎవరైతే భక్తి భావంతో దాన్ని శిరసావహిస్తారో, దాన్ని తీసుకుంటారో, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారట. అలా కాకుండా గురువు చెప్పే ప్రతి మాటని విమర్శిస్తూ, గురువు ఏమాత్రమైనా తప్పు చేస్తున్న శిష్యుడిని మందలిస్తున్నప్పుడు, గురువు యొక్క గుణాన్ని ఎవరైతే దూషిస్తారో వారికి ఇహపర జన్మంలో సుఖం ఎట్టి పరిస్థితులు ఉండదని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి గురువు అంటే గురువే కాదు, తల్లిదండ్రులు కూడా. మొట్టమొదటి ఏం చెప్పారు? మొట్టమొదటి గురువు తల్లిదండ్రులు. నీలో ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని పారదోడి నీలో ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారికి ప్రతి ఒక్కరు గురువే. నీ మొట్టమొదటి గురువు తల్లిదండ్రి. కాబట్టి తల్లిదండ్రి ఎవరైతే ఉన్నారో వారు నా కోసమే తిరుగుతున్నారు, నా అభివృద్ధి కోసమే నన్ను మందలిస్తున్నారు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇహపర లోకాల్లో సుఖం ఉంటుంది, వారు ఏదైనా సాధించగలుగుతారు. అలా తల్లిదండ్రులు తిట్టినా, గురువు తిట్టినా, కోపగించినా నా కోసమే కదా అనుకోలే తప్ప, నా అభివృద్ధి కోసమే కదా, నా భౌతిక ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే కదా. నా తల్లిదండ్రులు అయితేనేమి, నా గురువు అయితేనేమి, నా హితులు అనబడి ఎవరైతేనేమి నన్ను మందులిస్తున్నా కానీ నా కోసమే కదా అని ఎవరైతే తీసుకుంటారో వారు ఖచ్చితంగా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఆనందంగా సాగించగలరు తప్ప, నన్ను తిడుతున్నారు, నన్ను బాధిస్తున్నారు, నాకు ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైతే భావిస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇహపర లోకాల్లో సుఖం ఉండదు అని స్పష్టంగా గురుదేవులు ఇక్కడ మనకందరికీ తెలియజేస్తున్నారు. నా పై వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నా మంచే కోరుతారు తప్ప చెడు కోరరు అని భావించాలి. మనకి మంచి కోరే వ్యక్తి ఎవరు? తల్లి తండ్రి. వివాహం అయిన తర్వాత అత్త మామలు, అంతే. ఆ పైన గురువు. మొట్టమొదటి గురువులు తల్లిదండ్రి, తర్వాతే గురువు వస్తారు. తల్లిదండ్రులు లేకుండా గురువు ఎలా వస్తారు? ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా నువ్వు జన్మే తీసుకోవు కదా. కాబట్టి మొట్టమొదటి గురువు నీకు తల్లిదండ్రులే, తర్వాతే గురువు. ఇప్పుడు ఆ గురువు ఎవరు అవుతారు నీకు? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు గురువు అవుతారు తప్ప గురువుని కేవలము రూపధారునిగా నామంతో చూడకో. చాలా మంది మీ అందరికీ కూడా చెప్తాను, నన్ను రూపంతో చూస్తున్నారు, నన్ను నామంతో చూస్తున్నారు, నన్ను అలా చూడద్దు. నన్ను అలా చూస్తే నా యొక్క హావభావం మీకు కనబడుతుంది తప్ప నేను చెప్పింది మీకు అర్థం కాదు. నాలో నా పరబ్రహ్మ స్వరూపాన్ని చూడండి, మీకు తెలుస్తుంది విషయము, మీకు అర్థమవుతుంది విషయము, మీరు నేర్చుకోగలిగింది ఏదైతే నేర్చుకోగలరు. అంతేగాని నా రూపాన్ని చూస్తూ కూర్చుంటే నీకు ఉపయోగం లేదని చెప్తాను మీకు అందరికీ. అంటే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో చూడగలిగిన వారికి మాత్రమే జ్ఞానం అవపాసన అవుతుంది తప్ప లేదంటే అజ్ఞానంగా మిగిలిపోతాడు. గురువు ఏం చెప్పినా సరే నీ మేలుకోలే చెప్తారు. అని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీకు ఏ విద్య అబ్బుతుంది. నువ్వు నేర్చుకునే విద్యలో నువ్వు పారంగతుతో నిష్ఠానతను పొందగలుగుతావు అన్నమాట. అది ఏ విద్య అయినా సరే నీకు తెలియంది నేర్పుతున్నారంటే నీకు గురువు.
ఆ గురువు చెప్పిన నువ్వు మనసా వాచ కర్మ తెకన శుద్ధితో నువ్వు ఆచరించవలసిందే ఏ చేస్తున్నా కానీ, ఏ చేయమన్నా కానీ. అంతేకాని గురువు యొక్క గుణాన్ని ఎవరైతే దోషం అంటే గురువు యొక్క గుణాన్ని పట్టుకుంటారో, దోషపూరితంగా పట్టుకుంటారో, వారి ఎట్టి పరిస్థితులు కూడా వారికి మహా రౌరవాద నరకాల్లో పడిపోతారని చెప్తున్నారు అట్లాంటి వారు. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. డౌట్ ఉన్నాయి మీకు? ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉందా? నివృత్తి అయిందా పూర్తిగా? గురువుని దూషించకూడదు, గురువు ఆజ్ఞ పాటించాలి. మంచిది, బాగా అర్థమైంది. గురువు ఏదైనా తప్పు ఉన్నా ఎంచకూడదు. అవును, గురువులో తప్పు ఉండదు అసలు, ఉండదు. ఒకవేళ మనకు అనిపించినా మనకు అనిపించిందంటే అది మన దౌర్భాగ్యం. గురువు గారు ఏది చెప్పినా ఏమి చేసినా అందులో శిష్యుడికి నేర్పడానికి ఒక మార్గం కిందనే ఉంటుంది తప్ప గురువులో దోషం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఏది చెప్పినా శిష్యుడు సరి చేయడానికి. అవునండి, నాకు అర్థమైంది. గురువు ఏది చెప్పినా మన శిష్యులము మంచి నడవడికలో కావచ్చు, ఎదురు చెప్పకుండా తెలుసుకోవడానికి మనకు తావు చూపించేది గురువు. గురువు పరీక్షించడానికి చేసి కూడా మనం అందులో తప్పు ఎందుకూడదు. గురువు పరీక్షిస్తున్నాడే మాకు తప్పు కనబడదు, ఆయన చేయాలి మనం ఎదురు చెప్పకుండా. అప్పుడు నెగ్గుతాం. అదే కదా ఈ కథలో సారాంశం. అవును, గురువు అది ఏది చెప్పినా చేయాలి. మనకి బాధ కలిగినా కానీ ఎదురు చెప్పకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ శిష్యుడు అలాగే చేశాడు, ఆకలిని భరించుకుంటా చేశాడు. కృష్ణ గురుజీ, మరి హౌసింగ్ రేపే స్టార్ట్ చేస్తారా గురుజీ? రేపే